కేవలం సర్టిఫికేట్ కాదు, రియల్ టైం AI నాలెడ్జ్ తో మీ IT డ్రీమ్ నెరవేర్చుకోండి. ఇప్పుడు 35% చెల్లించండి, మిగతాది ప్లేస్మెంట్ తర్వాతే. టెక్యూ ఒక సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. అదే ISA, ఇన్కమ్ షేరింగ్ అగ్రిమెంట్. అంటే నీకు ఇన్కమ్ వచ్చిన తర్వాత నీకు వచ్చిన ఇన్కమ్ లో మాకు షేర్ చేస్తానని రాసే అగ్రిమెంట్ ని ISA ప్రోగ్రామ్ కిందనే నేను లాంచ్ చేశాను. మరి ఇది మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ కి ఎంతవరకు హెల్ప్ అవుతుంది? స్టూడెంట్ మన త్రూ జాబ్ వస్తేనే హీ హ్యాస్ టు పే ద మనీ. ఇక్కడ మనం చూడొచ్చు, స్టూడెంట్ క్లాస్ రూమ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రాక్టికల్ సెషన్ ఉంటుంది. సో ఇందులో టోటల్ 7 కోర్సెస్ ప్రెసెంట్ అవైలబుల్ ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీ ఆపర్చునిటీస్ అనేవి మనకి డిఫరెంట్ ఇండస్ట్రీస్లో ఉంటాయి. హెల్త్ కేర్ సెక్టర్, బ్యాంకింగ్ సెక్టర్, IT ఇండస్ట్రీ అండ్ డేటా అనలిటిక్స్ అండ్ డేటా సైన్స్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. అండ్ టెక్నికల్గా స్పెషల్గా UX కోర్స్కి మీరు నాన్ IT అయినా IT ఉన్నా కెరియర్ గ్యాప్ ఉన్నా కానీ ఈ కోర్స్కి రావచ్చు. ఎంతో మంది స్టూడెంట్స్ మీ దగ్గర కోర్స్ నేర్చుకొని ప్లేస్మెంట్ అయ్యి వెళ్ళారు కదా, హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత వరకు ఉందండి? 27 lakhs అనేది హైయెస్ట్ ప్యాకేజ్ తో వచ్చింది. అండ్ ఫ్రెషర్స్ కి కొంతమందికి 7 lakhs 8 lakhs వచ్చింది. ఇప్పుడు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నావు, ఎలా ఉంది ప్లేస్మెంట్? I'm presently working as a UI UX designer in Abilio IT. In the Abilio nane join అయిన as a data analyst. ఇప్పుడు టెక్లో జాయిన్ అయిన చాలా మంది స్టూడెంట్స్ కి ప్లేస్మెంట్స్ ఇప్పించాలి అని అంటే కంపెనీస్ తో కొలాబరేట్ అయి ఉంటారు కదా. సో బేసికలీ లైక్ అవర్ టెక్ is also collaborated with MNCs and as well as startups. Coming to the part of MNCs, we also place starting in TCS with 12 LPA to 15 LPA as well. ఇట్స్ నాట్ అన్ ఇన్స్టిట్యూట్ అండి. మీరు ఇన్స్టిట్యూట్ తో కంపేర్ కాదు, యూ హ్యావ్ టు కంపేర్ విత్ ది సాఫ్ట్వేర్ కంపెనీస్. కెరియర్ IAO ప్రోగ్రామ్ లో జాయిన్ అయితే యూ కెన్ గో టు ది అబ్రాడ్ ఫర్ డూయింగ్ ద ఇంటర్న్షిప్ అండ్ యూ కెన్ కమ్ బ్యాక్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు iDream. నేను రేచల్. ప్రతి ఒక్క స్టూడెంట్లో టాలెంట్ ఉంటుంది, నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. కానీ చాలా సందర్భాల్లో వాళ్ళని ఆపేది టాలెంట్ కాదు, ఫైనాన్షియల్ ప్రాబ్లం. ఇలాంటి వాళ్ళ కోసమే టెక్యూ మన ముందుకు వచ్చింది. టెక్యూ ఇన్నోవేషన్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏ వే టు కార్పొరేట్. యస్, నవేడేస్ ప్రతి కెరియర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక పార్ట్ అయిపోయింది. పైథాన్ కానివ్వండి, లేదంటే డిజిటల్ మార్కెటింగ్, ఇలా ఏ జాబ్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క అవసరం ఎంతవరకు ఉందో మనందరికీ తెలిసిందే. ఏలో డిఫరెంట్ టూల్స్ వచ్చేసాయి. కాంపిటేటివ్ వరల్డ్లో మనం ముందుకు వెళ్ళాలి అంటే ఆ టూల్స్ నేర్చుకోవాల్సిన అవసరం మనకుంది. మరి మిడిల్ క్లాస్ పీపుల్కి ఇది సాధ్యమవుతుందా? కార్పొరేట్లో జాబ్ సంపాదించడం అంత ఈజీ కాదు కదా. మరి వీళ్ళు ఏం చేస్తారు, ఎలా స్టూడెంట్స్ని ముందుకు నడిపిస్తారు? ఎస్, ఇలా ఆలోచించే టెక్యూ ఒక సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. అదే ISA తో పాటు ప్రతి స్టూడెంట్కి తగ్గట్టుగా వీళ్ళ దగ్గర డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయంట. అవేంటో తెలుసుకోవాలంటే మనం ఒక్కసారి ఇంటరాక్ట్ అవ్వాల్సిందే. లెట్స్ గో. టెక్యూ తీసుకొచ్చిన ISA ప్రాసెస్ అంటే ఏంటి, మరి ఇది మిడిల్ క్లాస్ స్టూడెంట్స్కి ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనేది తెలియాలంటే చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో ఒక్కసారి ఇంటరాక్ట్ అవ్వాల్సిందే. వారి మాటల్లో తెలుసుకుందాం. యా, హై, వాట్స్ యువర్ నేమ్? హాయ్ మ్యామ్, ఐఎమ్ కిషోర్. యా కిషోర్, ఎలా తెలుసు నీకు ఈ టెక్యూ గురించి? టెక్యూ బాగుంటుంది అని చెప్పి మా ఫ్రెండ్ చెప్పారు. దాని ద్వారా నేను ఆన్లైన్లో సెర్చ్ చేసి ఎలా చెప్తారు ఏంటి అన్నీ సెర్చ్ చేసుకుని మరి వచ్చాము. సో నౌ హౌ డు యూ ఫీల్? ఐఎమ్ ఫీల్ బెటర్ లెర్నింగ్. అవునా? అండ్ ఇక్కడ ISA అనే ప్రాసెస్ గురించి విన్నాము. ఏంటి అసలు ఇది? ఓన్లీ మిడిల్ క్లాస్ స్టూడెంట్స్కే అంటున్నారు. బయట ఇన్స్టిట్యూట్లో బాగా ఎక్కువ పే చేస్తున్నారు కదా మనం. ఇక్కడైతే మనం తక్కువ చేసుకోవచ్చు అండ్ జాబ్ అవైలబుల్గా ఉంటుంది. జాబ్ వచ్చిన వెంటనే మనకి 50% శాలరీలో కట్ అవుతుంది మనం, ఒకవేళ ఇన్ కేస్ టెక్యూ ద్వారా జాబ్ వస్తే. కట్టలేని సిచ్యువేషన్లో జాబ్ వచ్చేసింది అనుకోండి టెక్యూలోనే, ఆ తర్వాత ఆ ఫీని డైరెక్ట్ కంపెనీ నుంచి కట్ అవుతుంది, మీ శాలరీ నుంచి. బర్డెన్ అవ్వదు, ఇదే కదా? అంటే పేరెంట్స్ మీద బర్డెన్ చేయకుండా డైరెక్ట్ జాబ్ వచ్చిన తర్వాత శాలరీ మీద చేస్తాను.
ఎస్, అంటే కోర్స్ వాళ్ళే నేర్పిస్తారు, జాబ్ వచ్చే వరకు కూడా సపోర్ట్ ఉంటారా మరి? ఎస్ మ్యామ్. అవునా? మీరు జాయిన్ ఎన్ని మంత్స్ అవుతుంది? నేను జాయిన్ అయ్యి 3 months అవుతుంది. 3 months. ఈ 3 monthsలో ఏం నేర్చుకున్నారు? యూఏఎక్స్ డిజైన్ అండ్ గ్రాఫిక్ డిజైన్ నేర్చుకున్నాను. ఇక్కడ మెంటార్స్ మీకు ఇప్పుడు ఆన్లైన్లో టీచ్ చేస్తారు, సమ్ టైమ్స్ ఏమో మీ పక్కన ఉంటారు ట్రైనర్స్. సో ఒకవేళ ఆన్లైన్లో ఏదైనా డౌట్ వస్తే క్లారిఫై చేస్తారా? ఎస్ మ్యామ్, క్లారిఫై చేస్తారు. మనం అయిపోయిన క్లాస్ని మళ్ళీ రికార్డ్ చేసి మళ్ళీ వినడానికి పెడతారు. వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ ప్రణయ్ కుమార్. ప్రణయ్ కుమార్. ఎస్, టెక్యూ గురించి ఎలా తెలుసు? టెక్యూ గురించి యాక్చువల్లీ నేను ఇన్స్టాగ్రామ్లో రోల్స్ చేస్తున్నప్పుడు చూశాను, సో దాని త్రూ నేను అప్రోచ్ అయ్యాను. వెరీ గుడ్. సో ఇప్పుడు టెక్యూలో జాయిన్ అయ్యారు కదా, ఎన్ని డేస్ అవుతుంది మీకు? 3-4 days అవుతుంది. 3-4 days. Yes. ఎస్, ఐఎస్ఏ ప్రాసెస్ గురించి మీరు వినే వచ్చారా ఇక్కడికి? ఎస్ మ్యామ్. యా. నిజంగా అలాగే ఉందా, చెప్పినట్టుగానే ఉందా? Yes, మళ్ళీ yes, వచ్చిన తర్వాత ఏమైనా అడిషనల్ చార్జెస్ అవి ఇవి అప్లై చేశారా? నో అడిషనల్ చార్జెస్, అఫోర్డబుల్ ప్రైస్లో అందరికీ అందుబాటులో ఉంది. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ప్రీవియస్? నాది MBA. ఎస్. ఎందుకు ఇప్పుడు దీంట్లోకి రావాలనుకున్నారు? అండ్ ఏలో డిఫరెంట్ టూల్స్ నేర్పిస్తారు, అండ్ చాలా కోర్సెస్ అందుబాటులో వచ్చేసాయి మనకు. మీరేం నేర్చుకోవాలని వచ్చారు? యాక్చువల్లీ నేను కన్ఫ్యూజ్లో ఉండే, ఇక్కడికి వచ్చాక నాకు ఏదైతే సూటబుల్ అవుతుందో నేను వాళ్ళని అడిగాను. అండ్ నాకు కెరీర్ గ్యాప్ ఉంది, సో కెరీర్ గ్యాప్ వల్ల నేను వేరే ఏ కోచింగ్ తీసుకుంటే అంటే ప్లేస్మెంట్స్ అవన్నీ కనుక్కున్నాను అనమాట. సో ఇందులో వీళ్ళు అంటే మెంటర్స్ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విధానం అయితే నన్ను కన్విన్స్ చేశారు. ఇది UX అయితే ఇది బాగుంటుంది, కెరీర్ గ్యాప్ ఉన్నా కూడా ఏ ప్రాబ్లం ఉండదు, ప్లేస్మెంట్స్కి అంటే స్కిల్స్ ఉంటే సరిపోతుంది, సో కెరీర్ గ్యాప్ ఉన్నా ఏ ప్రాబ్లం ఉండదని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం చూసి నేను UXలో జాయిన్ అయ్యాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ కోర్స్ డ్యూరేషన్ ఎంత? డ్యూరేషన్ ఈస్ 4 months అండ్ విత్ ఇంటర్న్షిప్ 6 months. మీరు ఇక్కడ టెక్యూకి ఎవ్రీడే రావాల్సి ఉంటుందా, ఆన్లైన్లో వింటే సరిపోతుందన్నారా? సో యాక్చువల్లీ ఐ ప్రిఫర్ ఆఫ్లైన్ కోర్స్, సో దట్స్ వై ఐ కేమ్ హియర్. వెరీ గుడ్. ఎన్ని అవర్స్ టైం స్పెండ్ చేస్తారు ఇక్కడ? మోస్ట్లీ 3 hours. అండ్ ఇఫ్ మనకి ఒకవేళ మనకి ఏదైనా వర్క్ ఉండి బిజీ ఉండి మనం రాలేకపోయినా వీళ్ళు ఆన్లైన్ అంటే క్లాసెస్, రికార్డింగ్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. నువ్వు బయట విన్నది ఇక్కడికి వచ్చాక చూస్తున్నది ఏమన్నా చేంజెస్ ఉన్నాయా, యాస్టీస్ ఉన్నాయా? ఐ ఫీల్ నో చేంజెస్ హియర్. ఇట్స్ బెటర్ ప్లాట్ఫామ్ యాక్చువల్లీ. మనతో పాటు గాయత్రి అనే ఇంకో స్టూడెంట్ ఉన్నారు, వాళ్ళు ఎలా జాయిన్ అయ్యారు ఏంటి అనేది తెలుసుకుందాము. హాయ్ గాయత్రి. యా గాయత్రి, టెక్యూ గురించి ఎలా తెలుసు? యాక్చువల్లీ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు, టెక్యూలో హీ హ్యావ్ టేకెన్ సైబర్ సెక్యూరిటీ. సో దాని ద్వారా ఇంకా ఏమేమి కోర్సెస్ ఉన్నాయనో నేను వీళ్ళ టెక్యూ మెంటర్స్ని అడిగి ఓకే ఇవి ఉన్నాయి నాకు ఇది సూటబుల్ అని తెలిసి ఐ జాయిన్ హియర్. జాయిన్ అయ్యి ఎంత టైం అవుతుంది? యాక్చువల్లీ 1 week బిఫోర్ నేను ఆన్లైన్ తీసుకున్నా, బట్ ఐ నీడ్ ఆఫ్లైన్, ఇంకా బాగా ఇంటరాక్ట్ అవ్వచ్చు అని ఆఫ్లైన్కి వచ్చాను ఈ రోజు నుంచి. ఆన్లైన్లో బెటర్గా అనిపిస్తుందా, ఆఫ్లైన్ బెస్ట్ అనిపిస్తుందా? ఆన్లైన్ కూడా ఇంటరాక్షన్ ఉంది, ఏదైనా డౌట్ వస్తే కాల్ అప్ చేసుకొని లైక్ ఏదైనా ఎక్కడైనా స్పెసిఫిక్గా డౌట్ వచ్చినా అని స్టాప్ చేసి డిస్కస్ చేయొచ్చు మీటింగ్లో కూడా. బట్ నాకు కంఫర్ట్ ఆఫ్లైన్ అనిపించింది, సో ఆఫ్లైన్ వచ్చాను. సో మెంటార్ అయితే ప్రతి ఒక్క స్టూడెంట్కి అందుబాటులో ఉంటున్నారా? 24/7 నీకు ఏ టైంలో డౌట్ వచ్చినా దే విల్ బి ఈజీలీ క్లాస్. ఇప్పుడు ఆఫ్లైన్ కదా, ఎంత టైం కేటాయిస్తున్నావు, ఎప్పుడు వస్తావు ఎప్పుడు వెళ్తావు? యాక్చువల్లీ ఇప్పుడైతే ఎక్సెల్ గురించి చెప్తున్నారు నేను తీసుకున్న కోర్స్లో, కాబట్టి 1 hour or 1.5 hour మొత్తం ఎక్సెల్ బేసెస్ చెప్తారు. దాని తర్వాత ప్రాక్టికల్స్గా మనం చెయ్యాలి, అండ్ దాని తర్వాత నీకు ఎక్కడైనా డౌట్ వస్తే యూ కెన్ అప్రోచ్. సో ఇక్కడ ఎంత టైం అయినా ఉండొచ్చు, అప్ టు లైక్ 5 o'clock వరకు ఉండొచ్చు మార్నింగ్ వచ్చి. గాయత్రి, ఇప్పుడు ఎక్సెల్ కోర్స్ ఏదో నేర్చుకుంటున్నా అంటున్నావు కదా, ఇది నీ కెరియర్లో ఎలా హెల్ప్ అవుతుంది అని ఏమైనా ఐడియా ఉందా? ఉంది, బికాస్ డేటా అనలిటిక్స్లో ఎక్సెల్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. సో కాబట్టి ఎక్సెల్ టూల్స్ అనేది రావాలి డేటా అనలిటిక్స్. సో అలా నేను దే విల్ బి అంటే నేర్పించారు వాళ్ళు. ఇప్పుడు ఏఐ టూల్స్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నాయి తెలుసా? అవును, బట్ ఇక్కడ జెన్ ఏఐ అంటే ఇప్పుడు పవర్ బిఐ మనం మాన్యువల్గా చేసేటప్పుడు కొంచెం ఏఐ దాన్ని టచ్ అప్ ఇస్తే ఇంకా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్. సో దాంతోపాటు ఏఐ కూడా నేర్పిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు జెన్ ఏఐ అంటున్నారు కదా, ఇది కూడా కెరియర్లో ఒక పార్ట్ అయిపోయింది, నేర్చుకోవాల్సిన అవసరం ఉందా అసలు? పక్కా నేర్చుకోవాలి, ఎవ్రీ స్టూడెంట్ నేర్చుకోవాలి ఏఐ, బికాస్ ఏఐ అప్స్కిల్ చేసుకోకపోతే వీ విల్ బి లాగింగ్ ఇన్ ద కంపెనీస్. ఏఐ అనేది మీరు చెప్పారు కదా, జెన్ ఏఐ. సో ఇది నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది, ఏమైనా ఐడియా ఉందా ఈ కోర్సు? కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, ఇది మీకు ఎట్లా హెల్ప్ అవుతుంది, ఏమైనా చెప్పగలవా? అంటే ఏఐ చదివే కొద్దీ ఇంకా కొత్త టాపిక్స్ వస్తూనే ఉంటాయి. కాకపోతే ఇప్పుడు నేను జాయిన్ అయ్యే కోర్స్ ఇట్స్ లైక్ 4 months.
కాబట్టి దీంతో పాటు ఇంటర్న్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ప్రస్తుతానికైతే 6 months ఒక ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఏఐ నేర్చుకోవచ్చు. 1st to 5th స్టేజ్ ఆఫ్ ఏఐ నేర్చుకోవచ్చు. నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏమి క్వాలిఫికేషన్ మీద? నేను సిఎస్సి డిపార్ట్మెంట్ 2026 పాస్డ్ అవుట్. సో నాకు ఈ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈ కోర్స్ తీసుకుంటున్నా ఎక్స్ట్రా. ఎస్, మరో స్టూడెంట్తో మాట్లాడదాము. హాయ్. హాయ్ హాయ్. ఎస్, ఎక్కడి నుంచి వచ్చారు? టెక్యూ గురించి ఎలా తెలుసు మీకు? మీ ప్రాపర్ ఎక్కడ? I'm from Kaiknada, ma'am. Through social media, my daddy go through it through scrolling the reels. So from social media, I got this TechQ, knowing of it. By inquiring the faculty here, I go through of courses like what they are pursuing, like what they are getting of courses. నాకు సూటబుల్ అయ్యే కోర్స్ని చూస్ చేసుకొని బై ఫ్యాకల్టీతో మాట్లాడి కోర్స్ ఎట్లా ఉంటుంది, దాని యొక్క స్ట్రక్చర్ లైక్ సిలబస్ ఎట్లా ఉంటుంది, ఇంటర్న్షిప్ ఎట్లా ప్రొవైడ్ చేస్తారు, అవన్నీ కనుక్కొని తీసుకున్నాను. ఇప్పుడు టెక్యూలో జాయిన్ అయ్యారు కదా, సో ఫీజెస్ అఫోర్డబుల్గా ఉన్నాయా మీకు కోర్సులకు సంబంధించి? ఎస్ మ్యామ్, చాలా ఫీజెస్ కూడా చాలా అఫోర్డబుల్గా ఉంటాయి. సమ్ మిడిల్ క్లాస్ కూడా పే చేసిబుల్గానే ఉంటుంది మ్యామ్. ఏ కోర్సులు ఉన్నాయని విన్నారు? మీరేం నేర్చుకుంటున్నారు? నేను విన్నదైతే సైబర్ సెక్యూరిటీ, యూఐఎక్స్, డేటా అనాలిటిక్స్, ఈ కోర్సెస్ విన్నాను మ్యామ్. నేను తీసుకున్న కోర్స్ అయితే డేటా అనాలిటిక్స్ మ్యామ్. ఇప్పుడు ఈ కోర్స్ ఎన్ని మంత్స్ డ్యూరేషన్ అండ్ ఇంటర్న్షిప్ ఎప్పుడు ఉంటుంది మీకు? టోటల్ డేటా అనాలిటిక్స్ కోర్స్ అయితే 6 months మ్యామ్. 4 months నార్మల్ ట్రైనింగ్ ఉంటుంది, లైక్ కంప్లీట్ డేటా అనాలిటిక్స్ అండ్ డేటా సైన్స్ కూడా చెప్తారు, కంప్లీట్ కోర్స్ అంతా చెప్తారు. లాస్ట్ 2 months వచ్చేసి ఇంటర్న్షిప్ ఉంటుంది మ్యామ్. 1 year పడుతుందా? లైక్ ఒక 1.5 month, లైక్ 1.5 years సరిపోతుంది మ్యామ్. 1.5 year. అండ్ ఇక్కడ ఇప్పుడు టెక్యూ విషయానికి వస్తే, ఇప్పుడు మీకు ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది. ప్రీవియస్ ఎవరితోటైనా మాట్లాడడం జరిగిందా స్టూడెంట్స్తో? ఏ కంపెనీతో కొలాబరేట్ అయ్యి ఉన్నారు ఏంటి, ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలుసా? ఇన్ఫర్మేషన్ అండ్ లైక్ చాలా కంపెనీస్తో టైఅప్ అయి ఉన్నారని తెలుసు, లైక్ పర్టికులర్ కంపెనీ అని తెలీదు. సో ఓకే, లైక్ మొత్తం ఇన్స్టిట్యూట్స్ అన్ని కంపేర్ చేసుకుంటే టెక్యూ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ మై ఒపీనియన్. సో ఐ హ్యావ్ చూసన్ దిస్ టెక్యూ. యాక్చువల్లీ టెక్యూ ఏంటంటే వన్స్ కోర్స్ నేర్పించడమే కాదు, వాళ్ళకి ప్లేస్మెంట్ వర్క్ కూడా సపోర్ట్ ఇస్తుంది అని. ప్రీవియస్ చాలా మంది స్టూడెంట్స్ నేర్చుకొని ఉంటారు కదా, హైయెస్ట్ ప్యాకేజ్ ఎలా ఉంది అండ్ ఏ గురించి మీరు నేర్చుకుంటున్నారు, ఇది ఎట్లా హెల్ప్ఫుల్ అవుతుంది మీ కెరీర్లో అనేది, దీని మీద ఏమన్నా క్లారిటీ ఉందా? ఇక్కడ మొత్తం అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్లేస్మెంట్ సపోర్ట్ వరకు వీళ్ళు క్యాండిడేట్స్ని సపోర్టివ్గా చూసుకుంటూ ప్లేస్మెంట్స్ వరకు తీసుకెళ్తారు మ్యామ్. ఇన్ ద లైఫ్ ఇప్పుడు ప్రెసెంట్ జనరేట్ ఏఐ కానీ కంప్లీట్ ఏఐ అనేది వర్క్లో అనేది బాగా ఇంక్లూడ్ అయ్యి ఉండదు. సో ప్రతి స్టూడెంట్, అప్కమింగ్ స్టూడెంట్ ప్రతి ఒక్కళ్ళు, ఈవెన్ కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా ఏఐ అనేది కంపల్సరీగా నేర్చుకోవాలి. లేదంటే మళ్ళీ కంపెనీస్లో జాయిన్ అయ్యాక ఏఐ నేర్చుకోలేదు అంటే మళ్ళీ కంపెనీస్ వర్క్లో ల్యాగ్ అయిపోయి ఉంటాం. కాబట్టి మ్యాక్సిమం ఏఐ అనేది కంపల్సరీగా రావాలి మ్యామ్. ఇప్పుడు బయట కంపేర్ చేస్తారు కదా, ఈ కోర్స్ నేర్చుకుంటే ఇంత ఫీ అని, దాంతో కంపేర్ చేస్తే టెక్యూలో నిజంగా తక్కువగానే ఉందా? ఐఎస్ ద్వారా నాకు తెలిసింది అయితే ఈవెన్ ఇన్స్టాల్మెంట్స్లో కట్టుకోవచ్చు, లేదంటే ఈఎంఐ కూడా ఉంటుంది. సో నేను మ్యాక్సిమం ఇన్స్టాల్మెంట్స్లోనే ప్రిఫర్ చేసాను మ్యామ్. కానీ బయట వాళ్ళ ఇన్స్టిట్యూట్తో కంపేర్ చేస్తే టెక్యూ అనేది మంచి అఫోర్డబుల్ ప్రైజెస్ అండ్ ఈవెన్ మన ఏ వే ఆఫ్ పేమెంట్ చేసుకోవాలన్నా మనం చూస్ చేసుకోవచ్చు. సో ఆ ఆపర్చునిటీ ఉంది, ఆ అవైలబిలిటీ ఉన్నది కాబట్టి టెక్యూ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్. ఎస్, ఇక్కడ మెంటార్ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఫ్యాకల్టీ అన్ని డౌట్స్ క్లియర్ చేస్తారా? ఎస్ మ్యామ్, కంప్లీట్గా మనం ఏమన్నా ప్రాక్టికల్గా కానీ థియరీగా కానీ ఏమన్నా డౌట్స్ వస్తే అప్పటికప్పుడు క్లియర్ చేస్తారు. లేదంటే ప్రాక్టికల్ తర్వాత కూడా ల్యాబ్ సెక్షన్ అయిపోయినా మనం కాంటాక్ట్ అయినా లేదంటే ఇక్కడికి వచ్చి కనుక్కున్నా లైక్ డౌట్స్ అనేది కంపల్సరీగా క్లారిఫై చేస్తాం మ్యామ్. అట్ ద అండ్ ఇంకా ప్రతి టైంలో వీళ్ళ అవైలబిలిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో మనం డౌట్స్ క్లారిఫై అనేది ఇంకా కంపల్సరీగా చేసుకోవచ్చు. సో నో డౌట్ కాబట్టి. అసలు మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు, ఏం అవుదామని ఇక్కడికి వచ్చారు? ఫస్ట్ నుంచే డేటా తీసుకున్నాం అని చెప్పేసి సార్. ఏమైనా ఐడియా ఉందా? ఇప్పుడు డేటా అనలిస్ట్ అనే కోర్స్ తీసుకుంటే మీ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది ఏంటి, ఎన్ని మంత్స్ డ్యూరేషన్ ఈ కోర్స్ది? 6 months డ్యూరేషన్, అందులో 2 months లాస్ట్ 2 months ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు. 1 yearలో జాబ్ కొట్టేస్తావు. వెరీ గుడ్, వెరీ గుడ్. సో మీరు ఇప్పుడు ఆఫ్లైన్కి వచ్చేసారు, ఎట్లా అనిపిస్తుంది? ఆఫ్లైన్ మంచిగా ఉంటే ఏదైనా కావాలంటే ఇంకా ఆన్లైన్ కంటే ఆఫ్లైనే బెస్ట్. డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు సార్ తోటి. ఆన్లైన్లో అంటే ఇప్పుడు మళ్ళీ హ్యాండ్ రైజ్ చేసి సార్ ఆపి మళ్ళీ ఎందుకని. హాయ్ సాయి కృష్ణ గారు. హాయ్. ఎస్, టెక్యూ ఎలా తెలుసు? మీరు ఇక్కడ ట్రైనర్గా వర్క్ చేస్తున్నారు, ఎన్ని మంత్స్ అవుతుంది, ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఇక్కడ నేను 6 months నుంచి వర్క్ చేస్తున్నా.
సో టెక్యూ నాకు త్రూ అడ్వర్టైజ్మెంట్స్, నేను కూడా ఇక్కడ జాబ్ అప్లై చేయడానికి త్రూ ఆన్లైన్ లింక్డ్ఇన్ త్రూ అప్రోచ్ అయ్యా. అండ్ ఇన్స్టాగ్రామ్లో చాలా టైమ్స్ అడ్వర్టైజ్మెంట్ చూసా టెక్యూ ఇన్నోవేషన్స్ ల్యాబ్లో డిఫరెంట్ కోర్సెస్ నుంచి. ఎప్పటి నుంచో జాబ్ ఆపర్చునిటీ కోసం చూసా. నాకు 1 డే ఓపెనింగ్ వస్తే ఇక్కడ నేను ట్రై చేస్తే సెలెక్ట్ అయ్యి ఇందులో ట్రైనర్గా వర్క్ చేస్తున్నా ప్రజెంట్. ఎస్, ఇక్కడ ఏ కోర్స్ అవైలబుల్గా ఉన్నాయి? సో ఇందులో టోటల్ 7 కోర్సెస్ ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి. యూఐఎక్స్, సైబర్ సెక్యూరిటీ, మెన్ స్టాక్ ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్ అండ్ డిజిటల్ మార్కెటింగ్, డేటా సైన్స్, డేటా అనలిటిక్స్. సో ఇవి ఏవైతే అన్ని కోర్సెస్ ఉన్నాయో ప్రతి ఒక్క కోర్స్కి ఏఐ అనేది ఇంటిగ్రేట్ చేసి చెప్తాం. సాయికృష్ణ గారు, మీరు ఇక్కడ యాజ్ ఏ ట్రైనర్గా ఏది టీచ్ చేస్తారు స్టూడెంట్కి? నేను ఇక్కడ యూఐఎక్స్ డిజైనింగ్ విత్ ఏఐ టీచ్ చేస్తాను. ఎస్, ఈ కోర్స్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది? ఈ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 3 to 4 months కోర్స్ టీచింగ్ ఉంటుంది. అండ్ దాని తర్వాత లెఫ్ట్ ఓవర్ టోటల్ 6 months. సో ఇఫ్ ఇన్ కేస్ కోర్స్ అనేది 3 monthsలో కంప్లీట్ అయిపోతే లెఫ్ట్ ఓవర్ 3 months అనేది ఇంటర్న్షిప్ ఉంటుంది. సో ఏదైతే కోర్స్ ఉందో 3 months టెక్యూ ఇన్నోవేషన్స్ ల్యాబ్లో కోర్స్ మేము యాజ్ ఏ ట్రైనర్గా డెమాన్స్ట్రేషన్ అండ్ ఒక 4 ప్రాజెక్ట్స్ రియల్ టైంలో ఎట్లా వర్క్ చేస్తాం అనేది లైవ్ క్లాసెస్ ప్రాక్టికల్గా చెప్తాం. విత్ ఏఐతో పాటు మాన్యువల్గా నేర్పిస్తాం. అండ్ ఏఐ తోటి ఇంకా ఈజీగా ఎట్లా చేయాలి, అండ్ ఎందుకంటే వాళ్ళు రేపు జాబ్ చేసేటప్పుడు సస్టైన్ అవ్వడానికి మార్కెట్లో. అండ్ లెఫ్ట్ ఓవర్ 3 months ఏదైతే ఉందో సో వాళ్ళు అబిలియో ఐటీ సొల్యూషన్ సాఫ్ట్వేర్ కంపెనీలో యాజ్ ఏ ఇంటర్న్గా వర్క్ చేస్తారు. యాజ్ ఏ ఇంటర్న్గా ఏదైతే రియల్ టైంలో ప్రాజెక్ట్స్ చేస్తారో సో వాళ్ళతో పాటు మా డెవలపర్స్ తోటి అండ్ డిజైనర్స్ తోటి అండర్ ద గైడెన్స్ ఆఫ్ రియల్ టైమ్ ఎక్స్పర్ట్స్ తోటి ఈ స్టూడెంట్స్ అనేది ఇంటర్న్షిప్ చేస్తారు. సో వాళ్ళకు రియల్ టైంలో ఎట్లా వర్క్ చేస్తారు అనేది తెలుస్తుంది. రైట్, ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ టెక్నికల్, నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తూ ఉంటారు. సో అండ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా వస్తారు. లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం. ఇలాంటి స్టూడెంట్స్కి ఈ కోర్సు మరి తీసుకోవచ్చా లేదా అనేది మెయిన్గా ఈ కోర్స్ ఏంటంటే మనకు బ్యాక్గ్రౌండ్ తోటి సింపుల్. సో ఇఫ్ ఇన్ కేస్ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే మేము సాఫ్ట్ స్కిల్ సెషన్స్ ఉంటాయి. ఎవ్రీ వీక్ ఒక ఫ్రైడే సాఫ్ట్ స్కిల్ సెషన్స్ ఉంటుంది. సో ఎవరైతే మా ప్లేస్మెంట్ మేనేజర్ ఉన్నారో అండ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ ఉన్నారో సో వాళ్ళు స్పెషల్గా రెజ్యూమ్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలి అండ్ లింక్డ్ఇన్ ఎట్లా ఆప్టిమైజేషన్ చేసుకోవాలి అండ్ ఎట్లా కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి, జామ్ సెషన్స్ అని చెప్పేసి ఏదైతే ఇంటర్వ్యూని క్రాక్ చేయడానికి కావాల్సిన స్కిల్స్ మొత్తం నేర్పిస్తారు. అండ్ టెక్నికల్గా స్పెషల్గా యూఎక్స్ కోర్స్కి మీరు నాన్ ఐటీ అయినా, ఐటీ ఉన్నా, కెరియర్ గ్యాప్ ఉన్నా కానీ ఈ కోర్స్కి రావచ్చు. ఎందుకంటే ఇందులో కోడింగ్ ఉండదు, 0 కోడింగ్. సో ఇందులో డిజైనింగ్ అనేది చేస్తాం. ఎగ్జాంపుల్ మీరు యూజ్ చేసే మొబైల్ యాప్స్ లైక్ యూట్యూబ్ అయినా, వెబ్సైట్స్ ఏదైతే టెక్యూ ఇన్నోవేషన్స్ ల్యాబ్స్ వెబ్సైట్ అయినా సో వాటిని మనం డిజైన్ చేస్తాం. సో ఫస్ట్ మేము డిజైన్ చేసిన తర్వాత డెవలపర్స్కి హ్యాండ్ ఆఫ్ చేస్తే వాళ్ళు డెవలప్మెంట్ చేసి లైవ్ చేస్తే అప్పుడు యూజర్స్ అనేవాళ్ళు యూజ్ చేస్తారు. సో ఇనిషియల్ స్టేజ్లో ఈ డిజైనింగ్ అనేది కోడింగ్ తోటి కంపేర్ చేస్తే ఈజీగా ఉంటుంది, క్రియేటివ్. సో కోడింగ్కి ఒక 10-11 టెక్నాలజీస్ నేర్చుకునే వాళ్ళు సో ఎవరైతే కోడింగ్ గురించి ఫియర్ ఉంటుందో వాళ్ళు ఈ కోర్స్ ఎక్కువ యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు అన్నట్టు యూఐ/యూఎక్స్ కోర్స్ కనుక నేర్చుకుంటే ఇంటర్న్షిప్స్ దాదాపు 3 months అన్నారు కదా. సో వీళ్ళ కనుక ప్లేస్మెంట్స్ ప్యాకేజెస్ ఏ విధంగా ఉంటాయి, బయటికి వెళ్తే వీళ్ళు వన్స్ మార్కెట్కి వెళ్తే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది బిగ్ క్వశ్చన్ ప్రతి ఒక్క స్టూడెంట్. ఏం చెప్తారు మీరు? సో ఆఫ్టర్ ఎప్పుడైతే ఇంటర్న్షిప్ స్టార్ట్ అవుతారో అప్పుడు మా ప్లేస్మెంట్ టీం వాళ్ళను ప్లేస్మెంట్స్ అనేది స్టార్ట్ చేస్తాం. మా ఇన్ హౌస్లో ఉన్న క్లయింట్స్ యాజ్ వెల్ యాజ్ ఇంకా బయట నుంచి కూడా ఆపర్చునిటీస్ అనేది వాళ్ళ రిక్వైర్మెంట్ తీసుకొస్తారు. యాజ్ ఏ యూఐఎక్స్ డిజైనర్గా యాజ్ ఏ ఫ్రెషర్గా మార్కెట్లోకి వెళ్తే అప్ టు 9 LPA వరకు ఎర్న్ చేయవచ్చు. సో డిపెండ్స్ ఆన్ వాళ్ళ స్కిల్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది అండ్ కంపెనీ పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మార్కెట్లో చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి. ఏ కంపెనీ తీసుకున్నా ఫస్ట్ వెబ్సైట్ కావాలి ఆర్ ఎల్స్ మొబైల్ యాప్ కావాలి. నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, నన్ను ప్రమోట్ చేసుకోవాలన్నా వెబ్సైట్ మ్యాండేటరీ. అండ్ సోషల్ మీడియా ఇప్పుడు ప్రతి ఒక్కరు మొబైల్ యాప్స్ చేస్తున్నారు. ప్రీవియస్గా అందరు వెబ్సైట్స్ చేస్తున్నారు, ఇప్పుడు ప్రతి ఒక్కరు మొబైల్ యాప్స్ చేస్తున్నారు. దానికి యూఐఎక్స్ డిజైనర్ అనేది మ్యాండేటరీ. సో చాలా మార్కెట్లో ఓపెనింగ్స్ అనేది హ్యూజ్గా ఉన్నాయి. సో మనం టెక్నికల్గా స్ట్రాంగ్ ఉంటే సరిపోద్ది. సో నాకు కెరియర్ గ్యాప్ ఉన్నా, లైక్ నేను ట్రిపుల్ ఈ నుంచి వచ్చినా, నేను డిగ్రీ నుంచి వచ్చినా, ఎట్లా వచ్చినా కానీ ఫైనల్గా ఇంటర్వ్యూలో చూసేది నువ్వు టెక్నికల్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నావు, యూఐఎక్స్లో ఎంత నాలెడ్జ్ ఉంది, మంచి ప్యాకేజెస్ అనేది వస్తాయి. సో మినిమం అప్ టు లైక్ మినిమం స్టార్టింగ్ ఫ్రమ్ 3.5 LPA టు 9 LPA వరకు ఇంకా ఎక్కువ క్రాక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మార్కెట్లో. అంటే ఏమైనా కొలాబరేట్ అయి ఉన్నారా కంపెనీస్తో? ఏంటి, ఎలా సాధ్యమవుతుంది మీకు? స్టూడెంట్స్కి జాబ్ వరకు అండగా ఉంటామని మీరు ఆల్రెడీ పబ్లిసిటీ ఇచ్చారు. సో ఇది ఎట్లా పాసిబుల్?
ఆల్రెడీ మా ప్లేస్మెంట్ టీమ్కి అండ్ ఏదైతే టెక్ ఇన్నోవేషన్స్ ల్యాబ్ అనే కంపెనీకి 150+ కంపెనీస్ అనేది కొలాబరేట్ అయి ఉన్నాయి. సో ఈ కంపెనీ నుంచి వాళ్ళ సైడ్ నుంచి ఓపెనింగ్స్ వచ్చినప్పుడు ప్లేస్మెంట్ టీమ్ ఫాలో అప్ చేసేసి మా స్టూడెంట్స్కి రిక్వైర్మెంట్ షో చేస్తారు అండ్ ప్రాసెస్ చేసేసి అండ్ జాబ్స్ అనేది షో చేస్తారు వాళ్ళకు. రైట్, ఇప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ మీ దగ్గర ఉన్నారు? ఆన్లైన్లో వింటే బెస్టా, ఆఫ్లైన్ బెస్టా? ఎట్లా వాళ్ళకి ఏమైనా అడ్వైజ్ ఇస్తారు మీరు? ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ వైఫ్ ఉన్నారు, సో వాళ్ళకి పాసిబిలిటీ అవ్వదు, సో కెరియర్ గ్యాప్ వచ్చింది మ్యారేజ్ చేసుకున్న తర్వాత, వాళ్ళు ఆన్లైన్లో వింటే బెస్ట్. ఇఫ్ ఇన్ కేస్ స్టూడెంట్ అనుకోండి, సో వాళ్ళు ఆఫ్లైన్కి వస్తే బెస్ట్. ఎందుకంటే వాళ్ళు ఎంటైర్ డే మొత్తం స్పెండ్ చేయవచ్చు అండ్ ఇంటరాక్షన్ ఉంటుంది ఆఫ్లైన్కి వస్తే ఫేస్ టు ఫేస్. అండ్ ఆన్లైన్లో కూడా డౌట్స్ క్లియర్ చేస్తాం, ఆఫ్లైన్లో కూడా క్లియర్ చేస్తాం. ఫర్ సపోజ్ నేను నాన్ ఐటీ జాబ్ చేస్తున్నా, ఇప్పుడు ఐటీకి చేంజ్ అవ్వాలనుకుంటున్నా, సో వాళ్ళు మార్నింగ్ అంతా జాబ్ చేసి ఈవినింగ్ రికార్డింగ్ క్లాస్ వింటారు, లేకపోతే ఆన్లైన్లో 1 hour సెషన్ అటెండ్ అవుతారు. 1 hour అయితే చాలా, 1 to 2 hours ఉంటుంది సెషన్. సో ఆ 2 hours టైంలో వాళ్ళు అటెండ్ అవుతారు. సో 2 hours అటెండ్ అయిన తర్వాత వాళ్ళ పర్సనల్ టైంలో ప్రాక్టీస్ చేస్తారు. సో జాబ్ చేసే వాళ్ళ కోసం, ఈవెన్ కంప్లీట్ కోర్స్ కోసం అయితే ఆఫ్లైన్ ప్రిఫర్ చేస్తే బెటర్. సో 1-on-1 ఇంటరాక్షన్ ఉంటుంది, ల్యాబ్ ఉంటుంది అండ్ మెంటర్స్ ఉంటారు డౌట్స్ క్లియర్ చేయడానికి క్లాస్ అయిపోయిన తర్వాత. సో మాకు మెయిన్గా టెక్యూ ఎల్ఎంఎస్ ఉంటుంది, సో థైరా అని ఒక ఏఐ ఉంటుంది. అందులో ఇఫ్ ఇన్ కేస్ మేము 9:30 to 6:30 అవైలబుల్ ఉన్న తర్వాత ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్టర్ 6:30 డౌట్స్ వస్తే థైరాని క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్స్ చెప్తుంది. అదొక ఏఐ బాట్ థైరా అనేది. టెక్యూ ఎల్ఎంఎస్ అంటే లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్. రికార్డింగ్స్ అయినా క్విజ్ అయినా వాళ్ళ ఓన్గా మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడానికి సో అది హెల్ప్ చేస్తుంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా కాపీ చేయడానికి ట్రై చేసినా కానీ అది డిటెక్ట్ చేస్తుంది. సో మనం ఒక మాక్ ఇంటర్వ్యూ చేస్తున్నా కానీ వాళ్ళు తీసుకుంటే థైరా ఏఐ తీసుకుంటుంది క్వశ్చన్స్ అడిగి. మన రూమ్లో కూడా ఎవరు ఉండొద్దు, అది మొత్తం చెక్ చేస్తుంది. సో ఎవరన్నా ఇంటరప్ట్ అవుతుందా అని చెప్పేసి. సో 24/7 అది మీకు హెల్ప్ చేస్తుంది. మెంటర్స్ డే టైంలో ఉన్నా కానీ నైట్ టైంలో థైరా అనేది హెల్ప్ చేస్తుంది ఎల్ఎంఎస్. రైట్, మీరు అన్నట్టు ఈ ఎల్ఎంఎస్ టెక్యూలోనే వింటున్నాము, లర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే మీరే డిజైన్ చేశారా? ఇది ఎట్లా? ఇది కంప్లీట్ మా ఓన్ ప్రోడక్ట్ మేమే డిజైన్ చేసి అండ్ డెవలప్ చేసాం. సో ప్రజెంట్ స్టూడెంట్స్ కూడా యూజ్ చేస్తున్నారు అండ్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ప్రీవియస్ తోటి కంపేర్ చేస్తే ఇంకా ఏఐ ఉండడం వల్ల వాళ్ళకు మీ మెంటర్స్ అవైలబుల్ లేని టైంలో అది హెల్ప్ చేస్తుంది. అండ్ మాక్ ఇంటర్వ్యూస్ మేము పర్టికులర్గా టైం స్పెండ్ చేసి తీసుకోకుండా వాళ్ళు ఎన్ని టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోవాలంటే అన్ని టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు అందులో. సో ఏఐ తోటి దీని గురించి మా వ్యూవర్స్ కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్ గా? సో మీరు ఏదైనా నాన్ ఐటీ నుంచి ఐటీకి రావాలన్నా, డిగ్రీ చేసినా, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అయినా, సో ఇఫ్ ఇన్ కేస్ హౌస్ వైఫ్స్ అయినా, సో ఆల్రెడీ చదివి కెరియర్ గ్యాప్ ఉంది, సో మీరు కనుక జీరో కోడింగ్ తోటి ఐటీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలంటే ద బెస్ట్ కోర్స్ ఇస్ యూఐఎక్స్ డిజైనింగ్ విత్ ఏఐ. సో ఇందులో కోడింగ్ ఏముండదు, ఓన్లీ డిజైనింగ్ మాత్రమే. ఏం డిజైన్ చేస్తామంటే మొబైల్ యాప్స్ డిజైన్ చేస్తాం అండ్ వెబ్సైట్స్ డిజైన్ చేస్తాం. సో మనం డిజైన్ చేసిన తర్వాత డెవలపర్స్కి హ్యాండ్ ఆఫ్ చేస్తాం. సో ఈ కోర్స్కి మెయిన్గా టెక్నికల్ స్కిల్సే అవసరం. ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ వాళ్ళు మనల్ని పాస్ అవుట్ ఇయర్ అడగారు. సో మీరు ఏ ఇయర్ నుంచి వచ్చిళ్ళు, ఈ ఇయర్ వాళ్ళకనేం రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో మీకు ఒక డిగ్రీ ఉంటే సరిపోద్ది అండ్ మీరు టెక్నికల్గా స్ట్రాంగ్ ఉంటే మీరు ఐటీ ఇండస్ట్రీకి ఈజీగా ఎంటర్ అవ్వడానికి పాసిబుల్ అవుద్ది. ఆల్రెడీ ఇక్కడ జాయిన్ అయ్యి కోర్స్ నేర్చుకొని సక్సెస్ఫుల్గా జాబ్లో జాయిన్ అయినటువంటి సంతోష్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాము అసలు ఇది ఎలా సాధ్యమైంది అనేది తన మాటలోనే అడిగి తెలుసుకుందాం. హాయ్ సంతోష్. హాయ్. సో అసలు ఎలా తెలుసు ఈ టెక్యూ అండ్ ఇక్కడే వచ్చి కోర్స్ నేర్చుకున్నావా? ఏంటి అసలు టెక్యూ గురించి ఏం చెప్పదలుచుకున్నావు? సో నేను ఏవియేషన్లో గ్రాడ్యుయేషన్ అయ్యాను. సో దాని తర్వాత జిఐఎస్ఫీలో ఆల్మోస్ట్ 1 year వర్క్ చేశాను. సో నాకు ఆ టైంలో వర్క్ చేస్తున్న టైంలో లిటరలీ వర్క్ సాటిస్ఫాక్షన్ అనేది లేదు. సో నేను ఆ టైంలో ఐ వాజ్ మోర్ ప్యాషనేట్ ఇంటూ క్రియేటివ్ సైడ్. సో క్రియేటివ్ సైడ్ నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండే. సో నేను కోర్సెస్ గురించి రీసెర్చ్ చేస్తున్న టైంలో నాకు యూఐఎక్స్ గురించి తెలిసింది. సో ఆ టైంలో వెతుకుతున్న టైంలో ఐ గాట్ టు నో అబౌట్ టెక్యూ. సో నేను వచ్చాను, వాళ్ళు డెమో సెషన్ ఇచ్చారు, తెలుసుకున్నాను అండ్ ఐ జాయిన్ టెక్యూ. 3 months కోర్స్ ప్లస్ 6 months ఇంటర్న్షిప్. ఆఫ్టర్ దట్ నా పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళు ఫుల్ టైం కన్వర్ట్ చేశారు. ఇక్కడే కోర్స్ నేర్చుకున్నారు, ఇక్కడే ఇంటర్న్షిప్, ఇక్కడే ప్లేస్మెంట్ మీకు. సో ఎట్లా అనిపించింది? టెక్యూ వాళ్ళు ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు మీకు ఎండ్ వరకు? ఎక్కడైనా డిఫికల్ట్స్ అలాంటివి ఫేస్ చేశారా? డిఫికల్ట్స్ అయితే ఏం లేదు. ఏ ప్రాబ్లం ఏ డౌట్ ఉన్నా కానీ ఏమున్నా కానీ లిటరలీ వాళ్ళు క్లాస్ అయిపోగానే ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. సో నేనుండి ఎండ్ ఆఫ్ ది డే ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళేవాడిని. మీరు ఆఫ్లైన్ కోర్స్ నేర్చుకున్నారా, ఆన్లైన్ కోర్స్ కంప్లీట్ నేర్చుకున్నారా? ఆఫ్లైన్. నేను నేర్చుకుంది కంప్లీట్ ఎందుకంటే ప్రీవియస్ మీరు జాబ్ చేశాను అన్నారు కాబట్టి. yes.
సో నేను ఆఫ్లైన్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే, సో ఆఫ్లైన్ చూస్ చేసుకోవడం వల్ల లైక్ ఈ మెంటర్స్ తోటి ట్రైనర్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వచ్చు, లైక్ రియల్ టైం ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నప్పుడు రియల్ టైం ప్రాజెక్ట్స్ మీద చేయొచ్చు. సో అందుకని ఆఫ్లైన్ చూస్ చేసుకున్నాను. రైట్, మీరు UI/UX కోర్స్ నేర్చుకున్నాను అన్నారు కదా, Yes. దీంట్లో ఏ ప్రాజెక్ట్ బాగా నేర్చుకున్నారు అండ్ మీకు ఎట్లా హెల్ప్ అయ్యింది? నేను చేసిన మేజర్ 2 ప్రాజెక్ట్స్ వచ్చేసి 2 అప్లికేషన్స్ చేశాను. లైక్ డ్రైవర్ బుకింగ్ అప్లికేషన్ ఒకటి, ఇంకోటి లైక్ మింత్రా కాపీ వెబ్సైట్లో కావేరో అది చేశాను అప్లికేషన్స్. సో ఇప్పుడు మీరు నేర్చుకునే ఈ ప్రాజెక్ట్స్ వర్క్స్ కానివ్వండి అండ్ ఇంటర్న్షిప్లో మీకు ఎక్కడైనా ఇబ్బంది అనిపించడము, 6 months అన్నారు కదా. సో లైక్ నేను స్టార్టింగ్ ఆఫ్ ఇంటర్న్షిప్లో నాకు ఇంకా గుర్తు, లైక్ ఫస్ట్ డే ఆఫ్ మై ఇంటర్న్షిప్లో లైక్ నేర్చుకుందామని చాలా నేర్చుకోవాలి, దిస్ ఈస్ బెస్ట్ ఆపర్చునిటీ టు లెర్న్ అది అని నేను స్టార్ట్ చేశాను. ఇనిషియల్లో లైక్ నాకు అన్నీ ఒకసారి ఇన్ఫర్మేషన్ ఉండడంతో లైక్ కొంచెం ఓవర్వెల్మింగ్ లా అనిపించింది అసలు ఎటు నుంచి స్టార్ట్ చేయాలనేది. సో నాకు ఇక్కడ రియల్ టైమ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్తో వర్క్ చేయడంతో లైక్ వాళ్ళకి బెస్ట్ సపోర్ట్ వచ్చింది. సో స్లోగా ఒక్కొక్కటి నేర్చుకున్నాను. సో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే లెవెల్కి వెళ్ళాను. రైట్, ఇప్పుడు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నావు, ఎలా ఉంది ప్లేస్మెంట్, ఎట్లా ఫీల్ అవుతున్నావు, పేరెంట్స్ ఒపీనియన్ ఏంటి? Yeah, parents was happy actually. So like I'm presently working as a UI/UX designer in Abilio IT Solutions. ఎస్, చాలా మంది ఈ ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి వ్యూవర్స్ కి నువ్వేం చెప్పదలుచుకున్నావు ఫైనల్ గా? అంతే, లైక్ మీ ప్యాషన్ ని చూస్ చేసుకోండి, లైక్ మీ దాంట్లో ఎక్సెల్ అవ్వండి, అంతే, దట్స్ ఇట్. ఇక్కడ కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాదండి, వేరే స్టేట్స్ నుంచి కూడా స్టూడెంట్స్ వచ్చి డిఫరెంట్ కోర్స్ నేర్చుకొని చక్కగా ప్లేస్మెంట్స్తో సక్సెస్ఫుల్గా వెళ్తున్నారు అని నేను విన్నాను. అందులో భాగంగానే ఇవాళ ఒక స్టూడెంట్ నా ముందున్నారు, వారితో మాట్లాడదాము. కంపేర్ చేస్తే గనక టెక్యూ ది బెస్ట్ అంటున్నారు. సో కోర్సులు నేర్చుకోవడము అఫోర్డబుల్ ఫీజులోనే కాకుండా అండ్ వాళ్ళకి ప్లేస్మెంట్ వచ్చే వరకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని, ఇది ఎంతవరకు వాస్తవం అనేది స్టూడెంట్ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. ఇప్పుడు స్టూడెంట్ కాదు, తను ఆల్రెడీ ప్లేస్మెంట్ వచ్చింది. ఏ కోర్స్ నేర్చుకోవడం వల్ల ప్లేస్మెంట్ వచ్చింది అనేది తెలుసుకుందాం. హాయ్. Hi ma'am. యు ఆర్ ఫ్రమ్? I am from Bihar ma'am. యా, आपका व्हाट्स योर नेम? My name is Vikramjit ma'am. Yes. How do you know TechU? While scrolling the Instagram, I got to know about TechU ma'am. Okay. Already I have the gaps, so I decided to join as a TechU to upgrade myself. So which course you are? I joined as a data science. Currently I joined as a data analyst in Abilio IT Solution. पहले से ही आप डाटा साइंस पढ़ना चाहते? नहीं मैम, मैं पहले नॉन IT बैकग्राउंड में था. उसको अपग्रेड करने के लिए मैं टेक्यू में ज्वाइन हुआ. तो आपको डिफिकल्ट नहीं हुआ? स्टार्टिंग में डिफिकल्ट हुआ, बट मेंटर के हेल्प की वजह से मैं अच्छा परफॉर्म कर पाया. ऑफलाइन और ऑनलाइन कोर्स? मेरा ऑफलाइन था मैम. And TechU faculty like mentors, trainers help ఏ విధంగా చేశారు? Like ఏదైనా క్వశ్చన్ అడిగితే లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ దే ఆల్వేస్ సపోర్టెడ్ మీ. వాట్ ఎవర్ డౌట్ ఐ గాట్, దే హెల్ప్ మీ విత్ దట్ డౌట్స్. ఎక్కడైనా డిఫికల్ట్ అనిపించింది ఈ కోర్స్ నేర్చుకోవడంలో? స్టార్టింగ్ అయితే యాజ్ ఎ నాన్ ఐటీ ఫేస్ అయినా, కానీ సార్ విత్ ద హెల్ప్ ఆఫ్ సార్ అండ్ మై మెంటర్ కొంచెం ఈజీ అనిపించింది. సో ఈ కోర్స్ డ్యూరేషన్ అండ్ ఇంటర్న్షిప్ ప్లేస్మెంట్ ఎలా పాసిబుల్ అయ్యింది? కోర్స్ డ్యూరేషన్ యాక్చువల్లీ 5 months మ్యామ్. 4 month ఇంటర్న్షిప్ తర్వాత నేను ఇంటర్వ్యూ ఇచ్చిన, ఇందులో అబిలియోనే జాయిన్ అయినా యాజ్ ఏ డేటా అనలిస్ట్ మ్యామ్. రైట్, ఫీ ఎలా ఉంటుంది ఈ కోర్స్కి? रीजनेबल है मैम. इफ यू सी और करियर एंड ऑल दिस थिंग, इट्स ए रीजनेबल प्राइस. पहले आप डिफरेंट इंस्टीट्यूट देखा हुआ? हाँ, देख. अब उससे कंपेयर किया तो TechU like వేరే ఇన్స్టిట్యూట్ ఎన్విరాన్మెంట్ ఇయర్ మేడం, కానీ ఇక్కడ మొత్తం ఎన్విరాన్మెంట్ విత్ ఎంప్లాయీ వీ కెన్ సిట్ అండ్ వీ కెన్ చిట్ చాట్ లైక్ వాట్ ద అప్కమింగ్ ట్రెండ్ ఈస్ గోయింగ్ ఆన్. సో అది కొంచెం హెల్ప్ఫుల్. వేరే ఇన్స్టిట్యూట్లా ఇంత ఎన్విరాన్మెంట్ లేదు. సో రైట్, ఏ కంపెనీలో ప్లేస్మెంట్ వచ్చింది? అబిలియో ఐటీ సొల్యూషన్ మ్యామ్. రైట్, ఇప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? నైస్ మ్యామ్. హాయ్. హాయ్. ఎస్, మీరు ఎక్కడి నుంచి, అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? Okay, I'm from Anantapur. My background is MBA. I'm come from non-IT background. టెక్యూని నేను ఆన్లైన్లో నుంచి ఇన్స్టిట్యూట్స్కి స్క్రోల్ చేసుకుంటూ సెర్చ్ చేసి ఇది చూస్ చేసుకున్నాను.
ఎవరైనా గైడ్ చేశారా టెక్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా అడ్మిషన్ తీసుకోవడము ఇవన్నీ? ఫ్యామిలీ మెంబర్తో వచ్చి గైడ్ తీసుకున్నాను అండ్ బీడీస్ ఉంటారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ కోర్స్ నేర్చుకోవాలని మీరు ముందే అనుకున్నారా, లేకపోతే ఇక్కడ ఏమైనా గైడ్ చేశారా? లేదు, డేటా సైన్స్ అనుకుని ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యాను. ట్రైనర్స్ వల్ల నేను ఇంకా నాన్ ఐటీ నుంచి వచ్చినా కూడా టెక్నికల్ బ్యాక్గ్రౌండ్కి ఫిట్ అయ్యాను. ఇప్పుడు మీరు డేటా సైన్స్ అంటున్నారు కదా, ఈ కోర్స్ నేర్చుకోవడానికి మీకు టైం ఎంత పట్టింది, డ్యూరేషన్ ఎంత, ఇంటర్న్షిప్? ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి 6 months అయింది అండ్ ఇంటర్న్షిప్ 4 months. నౌ వీఆర్ ప్లేస్డ్ ఇన్ అబిలియో యాజ్ ఏ డేటా అనలిస్ట్. వేరే వేరే ఇన్స్టిట్యూట్స్ వచ్చేసాయి కదా, ఎందుకు టెక్ యూని చూస్ చేసుకున్నారు? కంపేర్ చేస్తే ఏది బెస్ట్ అనిపించింది? ఓకే, వేరే ఇన్స్టిట్యూట్లో వెళ్ళి చూశాను ఫస్ట్లో. అక్కడ లిమిటెడ్ స్ట్రెంత్ లేరు, అన్లిమిటెడ్ ఉన్నారు. సో మెంటర్స్ కానీ ట్రైనర్స్ కానీ నాన్ ఐటీ నుంచి వచ్చిన వాళ్ళతో ఫోకస్ చేయలేరు కదా. సో టెక్యూలో లిమిటెడ్ స్టూడెంట్స్ ఉంటారు. సో ఐ చూస్ దిస్ టెక్యూ. ఏది బాగా నచ్చింది? ఫీనా, వీళ్ళు ఇచ్చే ఫెసిలిటీనా? ఎన్వైరన్మెంట్ మంచి బాగుంది అండ్ ఫీ కూడా రీజనబుల్ అండ్ విత్ ఇంటర్న్షిప్ కదా, సో రీజనబుల్ ప్రైస్. రైట్. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? జాబ్ వచ్చింది కదా, ఇక్కడ కోర్స్ నేర్చుకొని వెళ్ళావు, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ హ్యాపీ అండ్ వీళ్ళు విత్ ట్రైనింగ్ అండ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చేసాం కాబట్టి సో వీ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ టెక్. సో చాలా మంది మన ప్రోగ్రామ్ చూస్తున్నారు, మరి డేటా సైన్స్లో ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది, అలాగే ఈ టెక్ గురించి చెప్పమంటే ఏం చెప్తావు? డేటా సైన్స్ నేర్చుకుంటే చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి ఫ్యూచర్లో అండ్ విత్ డిఫరెంట్ జాబ్ రోల్స్ ఆల్సో. ఎస్, ఇక్కడ మనం చూడొచ్చు స్టూడెంట్స్ క్లాస్ రూమ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రాక్టికల్ సెషన్ ఉంటుంది. చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ అట్మాస్ఫియర్ చూస్తుంటే. చక్కగా వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో వాళ్ళు తీసుకున్న కోర్సుకు సంబంధించినటువంటి ప్రాక్టికల్ సెషన్లో ఇక్కడ పాల్గొనడం ద్వారా మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూడొచ్చు. మెంటార్స్ ఖచ్చితంగా ఉంటారు అండ్ ఎవరికి ఏ స్టూడెంట్కి ఏ డౌట్స్ వచ్చినా కూడా ఇక్కడ క్లారిఫై చేస్తారు. సో ఆన్లైన్ అనేది ఓకే కోర్సు గురించి తెలుస్తుంది, బట్ ఆఫ్లైన్ వలన ఇలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి. ఖచ్చితంగా టెక్యూకి వచ్చినటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్ మీద మెంటార్ ఫోకస్ అనేది అయితే మిస్ అవ్వదు. ఎస్, డేటా అనలిటిక్స్ అండ్ డేటా సైన్స్ గురించి విపరీతంగా వింటూ ఉన్నాము. ఇది నేర్చుకుంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఒక స్టూడెంట్కి, అండ్ ఇక్కడికి వచ్చేసేసి టెక్యూలో ఎలా ఉంటుంది అనేది పెద్ద డౌట్. సో డేటా అనలిటిక్స్, డేటా సైన్స్, ఏఐలో పార్ట్ ఇందాక మీరు అన్నట్టు ప్రతి ఇండస్ట్రీ కూడా ఈరోజు ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది ప్రతి ఇండస్ట్రీలో త్రూ ఏఐ. అండ్ డేటా అనలిటిక్స్ అండ్ డేటా సైన్స్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. స్టూడెంట్స్ ఎవరైతే డేటా సైన్స్, డేటా అనలిటిక్స్ నేర్చుకుంటారో దే కెన్ బికమ్ డేటా అనలిస్ట్ ఆర్ డేటా సైంటిస్ట్ ఆర్ ఏఐ ప్రొఫెషనల్స్. వాళ్ళకి లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ప్రతి ఇండస్ట్రీలో, బీ ఇట్ హెల్త్ కేర్ ఆర్ ఫిన్టెక్ or manufacturing or quantum computing. You take any industry, AI is definitely booming and data science and data analytics కూడా అలానే చాలా booming ఉన్నాయి. రైట్, ఇప్పుడు భూమిలో ఉంది కానీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే డౌట్ ఉంది. యాజ్ ఏ సీనియర్ ట్రైనర్గా మీరు చెప్పండి, ఎప్పటికీ ఎవర్ గ్రీన్ కోర్సేనా ఇది? యా, డెఫినెట్గా ఫ్యూచర్ ఈజ్ వెరీ బ్రైట్ ఫర్ డేటా సైంటిస్ట్, ఏఐ ఇంజనీర్స్ అండ్ డేటా అనలిస్ట్. ఎందుకంటే ప్రతి ఇండస్ట్రీలో డేటా అనాలిసిస్ అనేది ఒక ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్. ఎవ్రీడే ఇండస్ట్రీస్, బిజినెసెస్, దీస్ వర్క్ విత్ డేటా ఆల్ ద టైమ్. సో డేటాని యూజ్ చేసి ఇన్సైట్స్ తీసుకోవడం, డేటా యూజ్ చేసి డెసిషన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీస్ స్కిల్స్ విల్ హ్యావ్ డిమాండ్ ఆల్ ద టైమ్. రైట్, ఏఐలో టూల్స్ చాలా ఉంటాయని మేము విన్నాము. మరి ఈ కోర్స్ తీసుకున్న స్టూడెంట్ ఏ టూల్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది? Yeah, good question. We have tools like Excel, SQL, Tableau, Power BI, machine learning, Python, ఇవన్నీ tools ఉన్నాయి. They get hands-on experience in all these tools. రైట్, మీకున్న ఎక్స్పీరియన్స్ రీత్యా చెప్పండి. మిడిల్ క్లాస్ స్టూడెంట్సే మీ దగ్గరకు వచ్చి చాలామంది జాయిన్ అవ్వడం నేను చూశాను. వాళ్ళు ఎక్కడ ఎక్కువగా ఇబ్బంది పడే సిచ్యువేషన్ ఉంటుంది? ఈ కోర్స్ తీసుకున్న చాలామంది స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్ కూడా వస్తుంది అన్నారు. అయితే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే స్టూడెంట్స్ ఇబ్బంది పడడం ఎక్కడైనా నోట్ చేశారా మీరు? ఇనీషియల్గా కొంత ఇబ్బంది ఉండొచ్చు వాళ్ళకి, వాళ్ళ ఇంజనీరింగ్లో కానీ లేకపోతే
నాన్ ఇంజనీరింగ్ ఫీల్డ్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఒక 1 వీక్ 2 వీక్స్ అలా ఉన్న ఛాలెంజెస్ ఉంటాయి. బట్ దీస్ ఆర్ నాట్ అ రోడ్ బ్లాక్. ఎందుకంటే ఎక్సెల్, ఎస్క్యూఎల్ ఇవి ఇనీషియల్గా మేము స్టార్ట్ చేసే టూల్స్ ట్రైనింగ్లో. ఇవి ఎవరికైనా ఈజీగా ఉంటాయి నేర్చుకోవడానికి. ఎందుకంటే ప్రతిరోజు మనం ఎక్సెల్ గురించి వింటుంటాం, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్, వర్డ్, ఇవన్నీ కూడా. సో వీ స్టార్ట్ విత్ ఎక్సెల్ అండ్ దెన్ దెర్ ఈజ్ ఎస్క్యూఎల్. పీపుల్ నో ఎస్క్యూఎల్ అండ్ స్టూడెంట్స్ వాళ్ళు ఇంజనీరింగ్లో కానీ లేకపోతే వాళ్ళ మిగతా డిగ్రీస్లో కానీ ఎస్క్యూఎల్ గురించి కూడా వినుంటారు. సో ఇట్స్ ఈజీ ఫర్ దెమ్ టు గెట్ అ కిక్ స్టార్ట్ వెన్ దే జాయిన్ దిస్ కోర్స్. సో అందరికీ సూటబుల్ కోర్స్ అన్నమాట. అందరికీ suitable. తెలుగు మీడియం 100%. బ్యాక్గ్రౌండ్ కూడా Yeah, నేర్చుకోవచ్చు. yeah. సైబర్ సెక్యూరిటీ కోర్స్ నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది, కెరియర్ ఏ విధంగా ఉంటుంది అనేది తెలియపరచడానికి మనతో పాటు ఉన్నారు ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ అండ్ సైబర్ సెక్యూరిటీ కోర్స్ ట్రైనర్ ప్రియా మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాము. నిజంగా అవసరం ఉందా, నేర్చుకోవాలా ఏమో. హాయ్ హాయ్ ప్రియా. ఎస్, ఈ సైబర్ సెక్యూరిటీ కోర్స్ ఎవరు నేర్చుకోవాలి, ఏంటి? ఎస్, డెఫినెట్గా నేర్చుకోవాలి. ఎందుకంటే సైబర్ సెక్యూరిటీ అనేది లైక్ నాట్ ఓన్లీ ఫర్ ఎక్స్పర్ట్స్, నాట్ ఓన్లీ ఫర్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, ఇట్ ఈస్ ఆల్సో ఫర్ కామనర్స్ ఆల్సో. అట్లీస్ట్ ఒక బేసిక్ సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ అనేది లైక్ నార్మల్ హ్యూమన్ బీయింగ్కి నుంచి ఎక్స్పర్ట్స్ వరకు ఉండాలి. సో ఈ సైబర్ సెక్యూరిటీ కోర్స్ని నేర్చుకోవడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. లైక్ ఇక్కడ మనం టెక్యూలో లైక్ బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ కోర్స్ వరకు మనం నేర్పిస్తాం. లైక్ ఇందులో వచ్చేసి మనం ఫస్ట్ వచ్చేసి ఫోకస్ చేసేది నెట్వర్కింగ్. సో మనకి నెట్వర్కింగ్ పైన ఐడియా ఉంటుంది. లైక్ మనం ఫర్దర్గా టాపిక్స్ అనేవి ఎన్హాన్స్ చేయొచ్చు స్టూడెంట్స్ ఆర్ ఎనీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ పీపుల్. సో నాట్ ఓన్లీ స్టూడెంట్స్, ఎనీ వన్ హూ వాంట్స్ టు చేంజ్ their career into cybersecurity or switch their domain to cybersecurity, anyone can start this course. సో బయట మార్కెట్లో ఏంటి అంటే లైక్ సైబర్ సెక్యూరిటీ పైన జాబ్స్ లేవు అని చాలామంది అంటుంటారు, బట్ ఇట్స్ నాట్ ట్రూ. సో దెర్ ఆర్ మెనీ జాబ్స్, బట్ పీపుల్ ఆర్ లాగింగ్ ఎట్ ది ప్రాక్టికల్ నాలెడ్జ్. సో ఇక్కడ మనం టెక్యూలో 70 to 80% ప్రాక్టికల్ నాలెడ్జ్ పైన ఫోకస్ చేస్తాము. అండ్ వాళ్ళు ట్రైనింగ్ అయిపోయేసరికి లైక్ 2 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పర్సన్తో ఈక్వల్గా ఉంటారు. ప్రియా, సైబర్ సెక్యూరిటీ కోర్స్ నేర్చుకుంటే ఫ్యూచర్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్తున్నారు కదా, ఎక్కడెక్కడ ఉంటాయి, ఏంటి? సో సైబర్ సెక్యూరిటీ ఆపర్చునిటీస్ అనేవి మనకి డిఫరెంట్ ఇండస్ట్రీస్లో ఉంటాయి. లైక్ ఫినాన్షియల్ ఇండస్ట్రీ, హెల్త్ కేర్ సెక్టర్, బ్యాంకింగ్ సెక్టర్, ఐటీ ఇండస్ట్రీ, ఈవెన్ ఇన్ గవర్నమెంట్ ఆల్సో దెర్ ఈజ్ అ రిక్వైర్మెంట్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్. టెక్నాలజీ డే టు డే is increasing, and so there is a scope for cyber security a lot. So there is like cyber security is a never ending technology. So as technology increases, so the rate of cyber security experts will get increase. సో ఎవరైనా నేర్చుకోవచ్చు, ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు. రైట్, ఎవరైనా నేర్చుకోవచ్చు అన్నారు కాబట్టి నాకు ఇక్కడ ఒక డౌట్. చాలామంది మన ప్రోగ్రామ్ చూస్తుంటారు, మహిళలు లేదంటే జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా కావచ్చు. నేర్చుకోవాలి అని ఉంటే కనుక సో పాసిబుల్ అవుతుందా? సో డెఫినెట్గా పాసిబుల్ అవుతుంది. లైక్ ఇక్కడ ఎవరైతే కెరీర్ చేంజ్ అవ్వాలి అనుకుంటున్నారో, ఈవెన్ వాళ్ళు కెరీర్ యాజ్ ఎ ఫ్రెషర్గా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో, లేదు అంటే లైక్ వాళ్ళ డొమైన్ చేంజ్ అవ్వాలి అనుకుంటున్నారో, సో ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు. సో ఇక్కడ వాళ్ళకి ఈవెన్ మనం జీరో నాలెడ్జ్ ఉన్నా మనం టెక్యూలో వాళ్ళకి బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు మనం టీచ్ చేస్తాం. ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్గా మీరు చెప్పండి, ప్యాకేజెస్ ఏ విధంగా ఉంటాయి, అండ్ తెలుగు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే వాళ్ళకి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది? డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది. ప్యాకేజెస్ అనేవి మనము లైక్ బేస్డ్ అపాన్ ద కంపెనీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో లైక్ యాజ్ ఎ ఫ్రెషర్గా యూ కెన్ ఎక్స్పెక్ట్ 6 LPA, అండ్ సమ్ టైమ్స్ యూ కెన్ ఆల్సో ఎక్స్పెక్ట్ అప్ టు 12 LPA యాజ్ ఎ ఫ్రెషర్ ఆల్సో, బేస్డ్ అపాన్ యువర్ ప్రాక్టికల్ నాలెడ్జ్, యువర్ స్కిల్స్, అండ్ బేస్డ్ అపాన్ ద కంపెనీ రిక్వైర్మెంట్, అండ్ బేస్డ్ అపాన్ ద కంపెనీ, లైక్ ఇట్ ఈస్ అ మిడ్వేర్ కంపెనీ ఆర్ లైక్ MNC కంపెనీ ఆర్ స్మాల్ ఇండస్ట్రీ కంపెనీ. రైట్, సైబర్ సెక్యూరిటీ కోర్స్ ఎవరైనా నేర్చుకోవచ్చు అన్నారు. అండ్ ఎప్పటికప్పుడు అనేది అప్డేట్ అవుతూనే ఉంది డిఫరెంట్ టూల్స్. మరి ఈ కోర్స్ నేర్చుకుంటే ఎంత టైంలో నేర్చుకోవచ్చు? ఆ తర్వాత కూడా అప్డేట్ అవుతూ ఉండాలా లైఫ్లో? ఎస్, సైబర్ సెక్యూరిటీ అనేది లైక్ ఇట్స్ అ వాస్ట్ సబ్జెక్ట్. ఓకే, సో అందులో మనకి డిఫరెంట్ లైక్ డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి. సో సైబర్ సెక్యూరిటీ ఇక్కడ నేర్చుకున్న తర్వాత లైక్ మీరు మల్టిపుల్ రోల్స్కి అప్లై చేయొచ్చు. లైక్ నెట్వర్క్ అడ్మిన్, నాక్ అనలిస్ట్, సెక్యూరిటీ అనలిస్ట్,
ఓకే, పెన్ టెస్టర్ అండ్ డిజిటల్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్, సో లైక్ సాక్ అనలిస్ట్, లైక్ ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ మనం నేర్పిస్తాము. సో వన్స్ మీరు ట్రైనింగ్ 4 monthsలో కంప్లీట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీరు మల్టిపుల్ రోల్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ ఇక్కడ మనము AI విత్ సైబర్ సెక్యూరిటీ కూడా మనం నేర్పిస్తాము. ఇంటర్న్షిప్ ఉంటుందా? ఇంటర్న్షిప్ కూడా ఉంటుంది. లైక్ వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంటే లైక్ వీ కెన్ ఎన్ని ఆల్సో మంత్స్? like 2 months of internship or 1 month of internship. మొత్తం ఈ కోర్స్ కంప్లీట్ అవ్వాలంటే 1 year. కోర్స్ కంప్లీట్ అవ్వాలి అంటే 4 months అవుతుంది. రైట్, ఇంటర్న్షిప్ తో కలుపుకొని 4 months ప్లస్ ఇంటర్న్షిప్ 1 month, 5 months. టెక్యూ ఫౌండర్ అండ్ EMD సురేష్ బాబు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదామా? నమస్తే సార్. నమస్తే అండి. ఎస్, టెక్యూ పేరు వినగానే చాలా క్యాచ్ అనిపించింది, ఎక్కడా ఇబ్బంది అనిపించలేదు. ఏంటి దీని అర్థము, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎందుకు వచ్చింది థాట్? సో టెక్యూ అండి, ఇట్స్ టెక్నాలజీ ఫర్ యూ అండి. 2019లో స్టార్ట్ చేసేసాము. దీనికి ఒక చిన్న స్మాల్ స్టోరీ ఉందండి. లైక్ బిఫోర్ స్టార్టింగ్ ద టెక్యూ, నేను జాబ్ చేసేటప్పుడు లైక్ మా ఫ్రెండ్స్ కానీ కొంతమంది జూనియర్స్ కానీ, అన్న మాకు కూడా రియల్ టైంలో నేర్చుకోవాలని ఉంది, మీరు కొంచెం ట్రైన్ చేస్తారా అని, వెన్ ఎవర్ ఐ హ్యావ్ ఏ ఫ్రీ టైమ్ ఐ యూస్ టు ట్రైన్ దెమ్ ఆన్ ది వీకెండ్స్. అలాగా ట్రైన్ చేసేటప్పుడు then they got a very good knowledge and they got a jobs in reputed companies and they used to do. Before starting the TechU, almost 250 members కి నేను జాబ్స్ ఇప్పించాను. సో దెన్ నాకు అప్పుడు బేసిక్గా అనిపించింది ఏంటంటే, ఓకే ఇఫ్ వీ స్టార్ట్ అండ్ ఇఫ్ వీ ట్రైన్ ఫర్ ద మోర్ పీపుల్ దెన్ ఇట్ విల్ బి ద బెస్ట్ అని చెప్పేసి దెన్ వీ స్టార్టెడ్ విత్ ది నేమ్ కాల్డ్ ద టెక్యూ. సో ఇట్స్ అ టెక్నాలజీ ఫర్ ఎవ్రీ వన్. దట్స్ ద రీజన్ ఇట్స్ టెక్యూ. అండ్ ఎవ్రీ ఒక్కరి డ్రీమ్ ఏంటి అంటే కార్పొరేట్లో వెళ్ళి జాబ్ చేయాలి అనేది. దానికోసం అని చెప్పేసి టెక్యూ ఏ వే టు కార్పొరేట్. మీ ప్రీవియస్ ఇక్కడ జాబ్ చేశారు, మీ గురించి చెప్పండి అసలు. ఆయన టైటిల్ కూడా ఇదే అని ఎలా ఫిక్స్ చేసుకోగలిగారు? సో నాకు వచ్చేసి టోటల్ 16 years ఆఫ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉందండి. రెప్యూటెడ్ కంపెనీస్లలో పనిచేస్తాను. లైక్ ఐ వర్క్ ఫర్ ఇన్ఫోసిస్, ఐ వర్క్ ఫర్ కోఫోర్ట్స్, ఎన్కోరా అండ్ ఐ వర్క్ ఫర్ ద సేబర్. ఇలా నేను టాప్ రెప్యూటెడ్ కంపెనీస్లో వర్క్ చేశాను. అక్కడ వర్క్ చేస్తూ నా ఫ్రీ టైం అంతా లైక్ సాటర్డే సండేస్లో ఐ యూస్ టు డూ ద సమ్ కైండ్ ఆఫ్ రీసెర్చ్, వాట్ ఈస్ ద మార్కెట్ ఈస్ హ్యాపెనింగ్ అలా అని చెప్పేసి నాకు డిఫరెంట్ ఐడియాలజీస్తో నేను ఐడియాస్ మీద రీసెర్చ్ చేయడము, ఏవైనా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ మీద రీసెర్చ్ చేయడము, లైక్ మార్కెట్లో ఏం జరుగుతుంది అనేది రీసెర్చ్ చేయడం అనేది నాకు బాగుంటుంది. దాంతో ఫస్ట్ మేము స్టార్ట్ చేసింది ఏంటంటే అబిలియో ఐటీ సొల్యూషన్స్ అని ఒక సాఫ్ట్వేర్ కంపెనీని స్టార్ట్ చేసాం. సో దాంట్లో కొన్ని ప్రోడక్ట్స్ని బిల్డ్ చేసాం. ఆ ప్రోడక్ట్స్ వచ్చేసేసి డిఫరెంట్ ఇప్పుడు స్టేజెస్లో డిఫరెంట్ కంపెనీస్ లాగా ఉన్నాయి. అలాగా వచ్చిన ఇంకొక ఐడియాని టెక్యూ అని. అండ్ అక్కడ ఏ వే టు కార్పొరేట్ అనేది నిజంగా మీరు సార్థకం చేసుకుంటారని స్టార్టింగ్ లో థింక్ చేశారా అసలు? సో నేను ఇప్పుడు ఏమనుకున్నానంటే, నేను ఎలాగైతే కార్పొరేట్లోకి వెళ్ళానో నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా కార్పొరేట్లోకి వెళ్ళాలి. చాలా మందికి ఏంటంటే టాప్ ఎంఎన్సీస్లలో లైక్ నాలెడ్జ్ సెంటర్స్లలో పెద్ద ఈ హైటెక్ ఇప్పుడు మైండ్ స్పేస్ ఇలాంటి కంపెనీస్లలో ఆ బిల్డింగ్స్ చూసే అబ్బాయి నేను కూడా ఇక్కడ జాబ్ చేయాలని చాలా మందికి డ్రీమ్ ఉంటుంది. కాకపోతే అది ఎలా తెచ్చుకోవాలి, ఏం చేయాలి అనేది టై 2 టై 3 కాలేజెస్కి లేదా మన మిడిల్ క్లాస్ వాళ్ళకి, చిన్న కాలేజీలో చదువుకున్న వాళ్ళకి అది ఒక క్వశ్చన్ మార్క్ అండ్ కన్ఫ్యూజన్లా ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే చిన్న వేరే అమీర్పేట ఇలాంటి దానిలలో చిన్న ఇన్స్టిట్యూట్లలో నేట్ చేసేసుకొని దాని నుంచి వాళ్ళు ట్రై చేస్తూ ఇదే ప్రపంచం అనే అనుకుంటున్నారు. కానీ అలాంటి పెద్ద కంపెనీలలో జాబ్కి రావాలి అంటే వీ షుడ్ బి స్కిల్ వైజ్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి అంటే లైక్ వీ హ్యావ్ టు లెర్న్ దట్. సో ఎగ్జాక్ట్లీ చెప్పాలి అంటే రియల్ టైమ్గా నేర్చుకోగలిగితే ఎవ్రీ వన్ కెన్ జాయిన్. ఇప్పుడు నేను ఏబిసిడి అనేది ఎవరైనా చెప్తారు, డిఫరెంట్ వే ఆఫ్ టీచింగ్ ఉంటుంది కదా. ఆ డిఫరెంట్ వే ఆఫ్ టీచింగ్లో మేము ఐడెంటిఫై చేసింది ఏంటంటే లాట్ ఆఫ్ స్టూడెంట్స్ని లైక్ ఒక 10 స్టూడెంట్స్కి వచ్చేసేసి మేము రెగ్యులర్ అమీర్పేట్ మోడల్లో టీచ్ చేసాము, ఇంకొక 10 స్టూడెంట్స్ వచ్చేసి మా స్టైల్లో టీచ్ చేసాము. సో ఈ 2 మోడల్స్లో టీచ్ చేసినప్పుడు ద సెకండ్ మోడల్ గాట్ సక్సెస్. ఫర్ దాట్ ద రీజన్ మేము ఇంప్లిమెంట్ చేసేసాం. ద సేమ్ కోర్స్ డ్యూరేషన్, సేమ్ టైమే, కాకపోతే ద వే ఆఫ్ టీచింగ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. రైట్, యాక్చువల్లీ ఇది ఒక గుడ్ థాట్. మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ యొక్క డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడం అంత ఈజీ అయితే కాదు. మీరు ఇక్కడ ఐఎస్సి అనే ఒక ప్రోగ్రామ్ని ఇంట్రొడ్యూస్ చేశారు. దీనికి ఎలా ఆలోచన వచ్చింది, ఎందుకు ఇది పెట్టారు? దీనివల్ల ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఎక్కడెక్కడి నుంచో స్టేట్స్ నుంచి వచ్చారు మీ దగ్గర. నేను ఇంతకుముందు చాలామంది స్టూడెంట్స్ కలవడం జరిగింది. వాళ్ళు అసలు ఎక్కడెక్కడో స్టేట్స్ నుంచి వచ్చారు. అండ్ మిడిల్ క్లాస్ స్టూడెంట్స్కి ఫీ అనేది కూడా చాలా ఈజీ మెథడ్లో పెట్టారు. ఈ థాట్ ఎవరు?
సో ఈ థాట్ కూడా నాదే అండి. ఎందుకంటే లైక్ బిఫోర్ దట్ స్టార్టింగ్ ద ఐఎస్ఏ ప్రోగ్రామ్ మా ఫీజు కూడా చాలా కాంపిటేటివ్ ప్రైస్లో మార్కెట్లో ల్యాక్స్లోనే ఉండేది. అప్పుడు మేము ఫేస్ చేసిన బాగా స్టూడెంట్స్ ఫేస్ చేసిన ఇష్యూ ఏంటంటే ఫర్ పేయింగ్ దట్ కైండ్ ఆఫ్ ఫీజ్ ఇట్స్ బర్డన్. వాళ్ళు లేకపోతే అప్పన్న చేయాలి, లేదంటే పేరెంట్స్ అన్నా అడగాలి, ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. కాబట్టి నేనేమని అడుగుతున్నానంటే ఐఎమ్ ఓకే టు టేక్ ద ఫీజ్, బట్ ఆర్ యూ విల్లింగ్ టు పే ఆఫ్టర్ గెట్టింగ్ ద జాబ్? నీకు జాబ్ వచ్చిన తర్వాత నువ్వు పే చేయడానికి రెడీనా అని అడుగుతున్నాను. ఎస్ రెడీ అంటే సరే అయితే విల్ డూ వన్ థింగ్, మన ఇద్దరికి ఒక అగ్రిమెంట్ రాసుకుందాము. నీకు జాబ్ వచ్చిన తర్వాత నువ్వు నాకు నీ శాలరీలో 15% అనేది ఎంతైతే వస్తుందో అంత నాకు 18 months అనేలాగా కొన్ని మంత్స్ పే చేస్తే సరిపోతుంది, నువ్వు చేయడానికి రెడీయా అని స్టూడెంట్స్ని అడిగాం. సో అవుట్ ఆఫ్ 10 స్టూడెంట్స్ 9 స్టూడెంట్స్ సెడ్ ఎస్ సార్ వీఆర్ రెడీ, మాకు అట్లాంటి ఆపర్చునిటీ వస్తే వీఆర్ హ్యాపీ. దెన్ ఓన్లీ ఐఎస్ఏ అంటే ఇన్కమ్ షేరింగ్ అగ్రిమెంట్. అంటే నీకు ఇన్కమ్ వచ్చిన తర్వాత నీకు వచ్చిన ఇన్కంలో మాకు షేర్ చేస్తానని రాసే అగ్రిమెంట్ని ఐఎస్ఏ ప్రోగ్రామ్ కిందనే మేము లాంచ్ చేసాం. ఇప్పుడు ఏంటి అంటే సో నీకు శాలరీ వచ్చేటప్పుడు నువ్వు నేర్చుకున్న దానికి మాకు పే చేయడం అనేది ఫైన్ కదా. ఇప్పుడు మొబైల్ కొంటావు ఈఎంఐలో కొంటావు, ల్యాప్టాప్ కొంటావు ఈఎంఐలో కొంటావు, కార్ కొంటావు ఈఎంఐలో కొంటావు, అదే కోర్స్ కూడా ఈఎంఐలో నేర్చుకుంటే. సో దట్స్ ద రీజన్ ఈ కోర్స్కి వీఆర్ మేకింగ్ దట్ ఓకే నీకు జాబ్ వచ్చిన తర్వాత నాకు కూడా ఈఎంఐలోనే పే చేయి. అండ్ ఇంకొకటి స్టూడెంట్ మన త్రూ జాబ్ వస్తేనే హీ హ్యాస్ టు పే ద మనీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మా దగ్గర నేర్చుకున్నారు, సో మీరు మా త్రూనే మీకు జాబ్ వచ్చింది, అప్పుడు మాత్రమే యూ నీడ్ టు పే ద. మీరు మీ రెఫరెన్సెస్లో కానీ మీరే ఓన్గా ఇంటర్వ్యూస్కి అప్లై చేసి జాబ్ తెచ్చుకున్నారనుకోండి, యూ నో నీడ్ టు పే టు అస్. సో కోర్స్ నేర్చుకునేటప్పుడు ఫీ ఒకవేళ అటు ఇటు అయితే మీరు ఐఎస్ఏ అనేది ఒకటి తీసుకొచ్చారు. ఆఫ్టర్ దట్ ప్లేస్మెంట్ అయిన తర్వాత వాళ్ళు పే చేయకపోతే? సో పే చేయకపోతే అనేది కాదండి, ఫస్ట్ వాళ్ళకి జాబ్ రావడం అనేది మోర్ ఇంపార్టెంట్. సో వాళ్ళకి కానీ జాబ్ వచ్చింది అనుకోండి, వాళ్ళు హ్యాపీగా వచ్చి పే చేస్తారు. చేయకపోతే అనేది ఎక్కడ ఉండదు. ఇప్పుడు ఇఫ్ దే ఆర్ వెరీ హ్యాపీ దే విల్ కమ్ అండ్ పే, అంతే కదా. ఇప్పుడు వాళ్ళకి జాబ్ రావడం ముఖ్యం, కానీ వాళ్ళు పే చేయడం కాదు అనేది మనకి సెకండరీ. జాబ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా పే చేస్తారు. అండ్ ఇంకోటి దే ఆర్ గివింగ్ ద అగ్రిమెంట్, నేను చేస్తానని వాళ్ళు కాన్ఫిడెంట్గా ఇచ్చారు, దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ కదా. సో డెఫినెట్గా టెక్యూ వేరే వేరే కంపెనీస్తో కొలాబరేట్ అయ్యి ఉంది. అవి ఏంటండి? సో మనమైతే కెన్ రీసెర్చ్ అనే కంపెనీ, సిటా ఏఐ, డెలిఫై, డెలిటిక్స్, మొబిఫ్లై, క్వాంకర్, ట్రూ ప్రోకార్, సేవకి, అబిలియో, బ్లాక్ రాక్ ఐటీ సొల్యూషన్స్, క్రెడిట్ మిత్ర, ఈఎల్పి ఏవియేషన్, వాకింగ్ ట్రీ, సో టెక్ ట్రీ, ఇట్లా ఇంకా 20+ కంపెనీస్తో చాలా వరకు టైఅప్స్ ఉన్నాయండి. సో ఇంకా ఇప్పుడు ఎంఎన్సీస్తో కూడా మేము టైఅప్ అవుతున్నాం. మా స్లోగన్ ఏంటంటే మై ఫ్రెషర్ ఈజ్ ఈక్వల్స్ టు 4+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. సో నీకు తక్కువ కాస్ట్లో మంచి రిసోర్స్ దొరుకుతుంది ఎక్కడ అంటే మా టెక్యూలో దొరుకుతుంది అనే దాంతో మా కంపెనీ నుంచి ఆల్ కంపెనీస్కి మేము టైప్ అవుతున్నాం. ఆల్రెడీ ట్రైన్ అయిన క్యాండిడేట్, ఎక్స్పీరియన్స్డ్ కైండ్ ఆఫ్ క్యాండిడేట్ కన్నా దొరికితే ఎవరికైనా కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది కదా. సో వీఆర్ గివింగ్ దీస్ రిసోర్సెస్ టు ది కంపెనీస్ విత్ జీరో కాస్ట్ యాజ్ వెల్. దానివల్ల మనకి కంపెనీస్ టైప్ అనేవి ఇంకా ఎక్కువగా జరుగుతున్నాయి. ఎస్, మీ దగ్గర డిఫరెంట్ కోర్సులు అవైలబుల్గా ఉన్నాయి. అయితే ప్రతి ఒక్క కోర్సు ఏఐతో కనెక్ట్ అయి ఉంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు రైట్ నౌ ప్రపంచం అనేది ఏఐ ప్రపంచం అయిపోతుంది. సో ఎవ్రీవన్ హ్యాస్ టు లర్న్ ద ఏఐ. దట్స్ ద రీజన్ ఈ ఏఐ ఏంటంటే మనం నేర్చుకున్న కోర్స్కి ఇట్స్ అనే స్పీడ్ చేయడానికి బాగా యూజ్ చేసుకొని ఇంకా ఫాస్ట్గా ప్రొడక్టివిటీ ఇవ్వడానికి కోసం ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి కోర్సుని విత్ ఏఐతో మనం నేర్పిస్తున్నాం. రెడ్మీ దగ్గర మెంటార్స్ అలాగే ట్రైనర్స్ నేను కలిశాను. మినిమం ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలంటారు? సో మినిమం 8+ ఎక్స్పీరియన్స్ నుంచి మనకి ప్రతి ట్రైనర్ అనే అతను ఉంటాడు. అండ్ ఇంకొకటి రియల్ టైం వర్క్ చేసే ట్రైనర్స్ని మనం తీసుకుంటాము. అలాంగ్ విత్ దట్ వాళ్ళని ఫుల్ టైమ్గా తీసుకుంటాము. వీళ్ళు ట్రైనింగ్తో పాటు రియల్ టైం మనకు జరిగే ప్రాజెక్ట్స్లో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో మీరు అడిగిన దానికి డైలీ అప్డేట్ వీళ్ళు ప్రతి ఎప్పుడైతే అప్డేట్స్ ఉంటాయో వీళ్ళు కీప్ ఆన్ అప్స్కిల్లింగ్ అవుతూనే ఉంటారు. సో ఎలాంటి కోర్సునైనా సరే దే ఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ లైక్ అప్స్కిల్లింగ్. కరెంట్ మార్కెట్కి తగ్గట్లుగా దే విల్ బి ట్రైన్డ్ అండ్ దే ఆర్ గోయింగ్ టు బి ట్రైన్ ద స్టూడెంట్స్ యాజ్ వెల్. ఎస్, ఒక మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ గురించి ఇంత బాగా ఆలోచించారు. నాకు తెలిసి మీరు ఆ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చి ఉంటారు. అవునండి. ఎక్కడండి మీ ప్రాపర్ ఎక్కడ? అది ప్రాపర్ కడప. నేను చదివింది చాలా చిన్న కాలేజ్లో చదువుకున్నాను. నెక్స్ట్ వచ్చేసేసి ఐ కేమ్ టు హైదరాబాద్ విత్ 3,500 రూపీస్. అండ్ అప్పుడు వచ్చినప్పుడు మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఓకే
ఇప్పుడు మనం ఎదిగిన తర్వాత వీ హ్యావ్ టు డూ సంథింగ్ అనేలాగా నేను స్టూడెంట్స్కి ఎలాగైతే అన్న మీరు చెప్తే బాగుంటుంది అని నన్ను ఫస్ట్ అన్నలాగా చూసిన వాళ్ళు గురువునయ్యాను. నేను కూడా ఒక ట్రైనర్నే. ఆ తర్వాత నౌ వీఆర్ స్టార్టెడ్ ద వన్ ఎడ్టెక్ కంపెనీ అండ్ మనము చాలామందికి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పటికి 5,000+ స్టూడెంట్స్కి మనం ట్రైన్ చేసామండి. ఎస్, మీరు ఒక ట్రైనర్ అన్నారు కదా, ఇప్పుడు ఎప్పుడైనా ఖాళీ టైం దొరికితే చెప్తుంటారా స్టూడెంట్స్తో? ఎవ్రీ మంత్ ఖచ్చితంగా ప్రతి బ్యాచ్ స్టూడెంట్స్తో నా ఇంటరాక్షన్ ఉంటుంది. లైక్ వాళ్ళకి నేను ఐడియాస్ కానీ, ఇప్పుడు ప్రతి ఒక్కరు రియల్ టైం ప్రాజెక్ట్స్ అని చెప్తారు కదా, ఆ రియల్ టైం ప్రాజెక్ట్స్ కాదు, మనం రియల్ ప్రాజెక్ట్స్ ఎలా చేపిస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు వాడికి ఏదో ఒక డ్రీమ్ ఉంటుంది, లేదా వాళ్ళ డాడీకి ఒక బిజినెస్ ఉంటుంది. సో ఆ బిజినెస్కి సంబంధించిన అప్లికేషన్ని నువ్వు ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ అయితే ఫస్ట్ ఆ అప్లికేషన్ నువ్వు డెవలప్ చేసి మీ డాడీకి ఇవ్వు. సో అదే రియల్ ప్రాజెక్ట్ అవుతుంది. నువ్వు నేర్చుకున్నది ఫస్ట్ మీ డాడీకి ఉపయోగపడేలాగా లేదా నీకు ఉపయోగపడేలాగా ఒక ప్రాజెక్ట్ని తయారు చేద్దాం. ఈ ప్రాజెక్ట్ని రెజ్యూమ్లో పెట్టుకోవచ్చు. అలాగా రియల్ ప్రాజెక్ట్స్ని ఇప్పుడు 10 మెంబర్స్ ఆఫ్ స్టూడెంట్స్ 10 ఐడియాస్ ఉంటాయి. అప్పుడు 10 ప్రాజెక్ట్స్ వాళ్ళ కోర్స్ కంప్లీట్ అయిపోయే లోపల చేస్తారు కదా. సో దట్స్ ద ప్రాజెక్ట్. రియల్ ప్రాజెక్ట్స్ని వాళ్ళు చేసి వాళ్ళు బయటికి వెళ్ళే లోపు ఆ ప్రాజెక్ట్ వాళ్ళకు ఉపయోగపడేలాగా చేయడమే మా బాధ్యత. రైట్. మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇంత పెద్ద ఆఫీస్ అవుతుంది, మీ కింద ఇంతమంది స్టాఫ్, స్టూడెంట్స్? అసలు నేను ఎంట్రీ అవుతున్నప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇదంతా సాధ్యం అవ్వడానికి మీకు వెనకాల పడ్డ స్ట్రగుల్ ఏంటి? అండ్ ఇప్పుడు ఇంత సక్సెస్ని చూస్తున్నారు, అంచెలంచెలు ఎదుగుతూనే ఉన్నారు. టీచ్ చేసే విధానంలో కూడా కంప్లీట్ డిఫరెంట్గా ఉంది. LMS అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు, ప్రతి దాంట్లో చేంజెస్. సో ఇది సాధ్యం అవ్వడానికి మీకు ఇంత టైం పట్టింది కదా, ఏం చెప్పదలుచుకున్నారు? వీ స్టార్టెడ్ విత్ 3 people అండి. 3 people? యా, సీరియస్లీ? సీరియస్గా. మై గాడ్. సో 3 peopleతో స్టార్ట్ చేసి నౌ వీఆర్ ఆల్మోస్ట్ ఎంప్లాయీ స్ట్రెంత్ ఈజ్ ఆల్మోస్ట్ 100+, 120+ ఎంప్లాయీస్ ఉన్నారు. సో టోటల్గా ఇట్స్ అ టీమ్ వర్క్. టీమ్ సపోర్ట్ లేకపోతే మనం ఇంతగా ఎదగలేము. అండ్ ద ట్రైనర్స్, వీ గాట్ ఎ వెరీ బెస్ట్ ట్రైనర్స్. సో వాళ్ళు డైలీ లైక్ ఎవ్రీ వీక్ ట్రైనర్స్ ఆఫ్ డిస్కషన్, what all the new updates are happening, they are doing the research and how they needs to implement to the students. ఇప్పుడు 1 week of journey with the students చేసిన తర్వాత కొంతమంది బాగా ఫాస్ట్గా క్యాచ్ చేస్తారు, కొంతమంది స్లోగా క్యాచ్ చేస్తారు. బట్ వాళ్ళందరికీ ఒకే లెవెల్గా అర్థమయ్యేదానికి ఇండివిజువల్గా కూడా సమ్టైమ్స్ దే విల్ ఇంటరాక్ట్ విత్ ది స్టూడెంట్స్ అండ్ దే విల్ టీచ్. అండ్ కమింగ్ టు ద మెంటర్స్, దే ఆర్ రియల్లీ డూయింగ్ ద వెరీ గుడ్ జాబ్. ఎందుకంటే ఒక్కొక్క స్టూడెంట్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు డౌట్లు అడగకపోయినా వీళ్ళు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని అడిగి మరీ క్లారిఫై చేస్తారు. ఎందుకంటే కొంతమంది ఇంట్రోవర్ట్ స్టూడెంట్స్ ఉంటారు, కొంతమందికి షై ఫీల్ అవుతారు. అలాగా లేకుండా మన వాళ్ళే వెళ్ళి చేస్తారు. తర్వాత వచ్చేసి అకాడమిక్ కౌన్సిలర్స్. ఈ అకాడమిక్ కౌన్సిలర్స్ ఏంటంటే వాళ్ళకి ఈ కొలాబరేషన్ కాన్సెప్ట్స్ ఇవన్నీ పెట్టడానికి దే విల్ డూ సమ్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ అండ్ ఎవ్రీథింగ్. These people every month they have to write one exam, one mock interview, they have to work on the project. సో ఇలా చేయడం వల్ల ఇలా చదువుకుంటే ప్రతి ఒక్కడికి జాబ్ వస్తుంది కదా అండి. బట్ దే హ్యావ్ టు పర్ఫామ్ వెల్, దే హ్యావ్ టు కమ్ రెగ్యులర్లీ. ఇలా రెగ్యులర్గా వచ్చి రెగ్యులర్గా టాస్క్లు కంప్లీట్ చేస్తే రెగ్యులర్గా చేసిన వాళ్ళకి ఖచ్చితంగా స్కిల్ వస్తుంది. స్కిల్ వచ్చిందంటే జాబ్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఆన్లైన్, ఆఫ్లైన్ 2 ఫెసిలిటీలో ఉన్నాయి. ఎక్కువ సక్సెస్ దేంట్లో చూస్తున్నారు మీరు? ఆఫ్లైన్ అండి. ఆఫ్లైన్లోనే ఎక్కువ సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. వై? బికాస్ ఆఫ్లైన్లో వచ్చినప్పుడు ఆ కిడ్కి కావాల్సిన, ఆ స్టూడెంట్కి కావాల్సిన ప్రతి ఒక్క ఇంటరాక్షన్ జరుగుతుంది. సో దే విల్ ఫీల్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, మీన్స్ హౌ దే హ్యావ్ టు గో టు ది ఆఫీస్. They will feel the collaboration, how they have to interact with the teammates. They will feel the any kind of challenges to resolve with the seniors. They can interact with the co-work. అట్లా మొత్తం ప్రతి ఒక్క పాయింట్లో ఇట్ విల్ టీచ్ ఎ లాట్. ఆన్లైన్లో ఓన్లీ కోర్సే నేర్చుకుంటావు. ఇక్కడ ఏంటి అంటే డిసిప్లిన్ నేర్చుకుంటావు, కొలాబరేషన్ నేర్చుకుంటావు, టీంతో ఎలా మింగిల్ అవ్వడం నేర్చుకుంటావు, అండ్ ఒక ఆఫీస్లో ఎలా బిహేవ్ చేయాలనేది బేసిక్ యాజ్ అన్ ఫ్రెషర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి నువ్వు నేర్చుకొని రేపు జాబ్లోకి వెళ్ళేటప్పుడు ఇదంతా మీకు ఈజీ అయిపోతుంది. సో ఇవన్నీ నేర్చుకుంటారు కాబట్టి ఆఫ్లైన్లో మనకి ఎక్కువగా సక్సెస్ రేట్ ఉంటుంది. ఇప్పుడు మీ టెక్యూ గురించి విన్నాము, ఎంత డిఫరెంట్గా ఉంటుంది బయట మార్కెట్తో కంపేర్ చేస్తే. నిజంగా జాయిన్ అవ్వాలనుకునే ఒక మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ దీన్ని ఎందుకు చూస్ చేసుకోవాలంటే ఏం చెప్తారు? ద బెస్ట్ థింగ్ దీన్ని ఎందుకు చూస్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ థింగ్ ద కంపెనీ కల్చర్ వీ విల్ బి టీచింగ్ ఇట్. ఇట్స్ నాట్ అన్ ఇన్స్టిట్యూట్ అండి. మీరు ఇన్స్టిట్యూట్తో కంపేర్ కాదు, యూ హ్యావ్ టు కంపేర్ విత్ ది సాఫ్ట్వేర్ కంపెనీస్. లైక్ ఆన్ జాబ్ ట్రైనింగ్, కార్పొరేట్ ట్రైనింగ్, కార్పొరేట్ కల్చర్.
కార్పొరేట్లో మీకు యూజ్ చేసే టూల్స్, ద ఇప్పుడు మీకు ఈజీగా చెప్పాలి అంటే ఒక ఆఫీస్కి వెళ్ళాలి అంటే ఎంట్రీ దగ్గర నుంచి ఐడి కార్డ్ చూపించాలి, లోపలికి రావాలి, లైక్ దే హ్యావ్ టు కమ్ అప్ విత్ ది బయోమెట్రిక్ అండ్ ఎవ్రీ ఫీల్, ద ఎండ్ టు ఎండ్ ఫీల్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి వీ ఆర్ ది బెస్ట్ అండ్ దే కెన్ జాయిన్ ఈజీలీ అండ్ దే కెన్ లెర్న్ ఈజీలీ. దట్స్ ద రీజన్ ఆఫ్లైన్ కల్చర్ విల్ గివ్స్ యూ లైక్ మీరు సాఫ్ట్వేర్ కంపెనీకి వస్తున్న ఫీల్ ఉంటుంది కాబట్టి మీరు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి వస్తున్న ఫీల్ అయితే ఉండదు కాబట్టి దే హ్యావ్ టు చూసెస్. రైట్, ఎంతోమంది స్టూడెంట్స్ మీ దగ్గర కోర్స్ నేర్చుకొని ప్లేస్మెంట్ అయ్యి వెళ్ళారు కదా, హైయెస్ట్ ప్యాకేజ్ ఎంతవరకు ఉందండి? చాలా బ్యాచెస్ వెళ్ళాయి అంటున్నారు. సో ద హైయెస్ట్ ప్యాకేజ్ అంటే మీకు లైక్ కొంతమంది అప్ స్కిల్ అయిన వాళ్ళు కానీ ఇట్లా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ద హైయెస్ట్ ప్యాకేజ్ 27 lakhs అండి. టిల్ నౌ వాట్ వీ హ్యావ్ డన్ విత్ 27 lakhs అనేది హైయెస్ట్ ప్యాకేజ్తో వచ్చింది. అండ్ ఫ్రెషర్స్కి కొంతమందికి 7 lakhs 8 lakhs వచ్చింది. స్టార్టింగ్ ఫ్రమ్ 3 lakh ఆన్వర్డ్స్ we have all the numbers till 27 lakhs. రైట్, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూస్తున్న స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటే మీ బ్యాచెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఏంటి? ఎవ్రీ 1 yearలో ఎన్ని బ్యాచెస్ మీరు? సో ఎవ్రీ మంత్ మనకి 2 batches ఉంటాయండి. ఓకే, సో లైక్ మంత్ స్టార్టింగ్లో ఒక బ్యాచ్ ఉంటుంది, మంత్ మిడిల్లో ఒక బ్యాచ్ ఉంటుంది. వాళ్ళు వచ్చేసేసి ఇంకొకటి లైక్ దే కెన్ జాయిన్ ఆన్ ఎవ్రీ మండేస్ ఆల్సో. ఎందుకంటే ఫస్ట్ బ్యాచ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దానికి మళ్ళీ రిపీటెడ్ క్లాసెస్ కూడా ఉంటాయి కాబట్టి దే కెన్ జాయిన్ ఎవ్రీ మండేస్ ఆల్సో. లేదు అంటే బ్యాచ్ టూ టైప్ ఆఫ్ బ్యాచెస్ ఉంటాయి కాబట్టి ఆ 2 batchesలో అయినా జాయిన్ అవ్వచ్చు. రైట్, మీ దగ్గర జాయిన్ అవ్వాలంటే మినిమం క్వాలిఫికేషన్ కానీ లేదంటే ఏమైనా ఎంట్రన్స్ టెస్ట్ కానీ ఇట్లాంటివి అయితే ఏమీ ఉండవు కదా? సో మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసేసి నా దృష్టిలో అయితే నేను చెప్పడం ఏంటంటే ఏదన్నా నేర్చుకోవాలి అనే ఎంతూజియాజం ఉండడం నా దగ్గర మినిమం క్వాలిఫికేషన్. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసేసి లైక్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది బేసిక్గా మేము ఖచ్చితంగా పెడతాం. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము చెప్పేది నీకు అర్థమవుతుందా లేదా అనేది మాకు అర్థం అవ్వాలి అంటే మేము ఇచ్చిన క్వశ్చన్స్కి నువ్వు ఎంతవరకు చదివి ఆన్సర్ చేస్తున్నావు అనేది మాకు తెలియాలి కాబట్టి ఒక స్క్రీనింగ్ టెస్ట్ అనేది పెడతామండి. ఈ స్క్రీనింగ్ టెస్ట్లో పాస్ అయిన క్యాండిడేట్స్ని మాత్రమే వీఆర్ టేకింగ్ ఫర్ ది ట్రైనింగ్ పర్పస్. ఎందుకంటే ఎవ్రీ వన్ విల్ కమ్. ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఫ్రీ అన్నారు అనుకోండి, ఎవ్రీ వన్ విల్ కమ్. ఇఫ్ యూఆర్ గివింగ్ ద బెస్ట్ ట్రైనింగ్ అంటే ఎవ్రీ వన్ విల్ కమ్. వాళ్ళు విన్నే స్కిల్స్ లేకపోని వాళ్ళు నేర్చుకునే దానికి ఇంట్రెస్ట్ చూపించుకోకుండా ఏదో టైంపాస్కి వస్తున్నాము అనుకునే వాళ్ళైతే వీఆర్ నాట్ ఫిట్ ఫర్ దెమ్. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉన్నారు. ఇక ముందు ముందు ఎలా ఉండబోతోంది? అండ్ మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడైనా ఉన్నాయా? Currently, we have a branches in Hyderabad and we are starting the branch in Bengaluru and Kukatpalli అండి. ఓకే, అండ్ అప్గ్రేడేషన్ పార్ట్లు అంటున్నారా? ఇప్పుడు ఎలాగైతే మీరు ఏఐ పవర్డ్ ఎల్ఎంఎస్ అనేది చూసారో, సో దెర్ ఈస్ గోయింగ్ టు బి వన్ మోర్ బిగ్ సర్ప్రైజ్. తైరా అనేది ఎల్ఎంఎస్కి మేము పెట్టుకున్న పేరు. తైరా 2.0 అనేది రాబోతుంది. సో నవంబర్లో తైరా 2.0 అనేది లాంచ్ అవుతుంది. అది వచ్చిన తర్వాత యూ కెన్ సీ ద ఇప్పుడు ఉన్న దానికంటే యూ కెన్ సీ ద 3x or 4x క్రౌడ్ దోస్ హు ఆర్ గోయింగ్ టు జాయిన్ విత్ us. సో క్రౌడ్ ఇంతమంది జాయిన్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా ఎక్స్పాండ్ అవుతుంది కదా ఆఫీస్? Yes. So right now in our office we are this completely 700 students at a time చదువుకునే కెపాసిటీతో ఈ బ్రాంచ్ ఉంది. అలాగా మల్టిపుల్ బ్రాంచెస్ లాంచ్ అయిపోతున్నాం. ఫైనల్గా సురేష్ బాబు గారు నాకు ఒకటి చెప్పండి, మీ ఎయిమ్ ఏంటి? ఏం చేయాలనుకుంటున్నారు? సో నా ఉద్దేశంలో ఏంటి అంటే డబ్బులు కడితే జాబులు రావండి, స్కిల్స్ నేర్చుకుంటే జాబులు వస్తాయి. ఎందుకంటే చాలామంది బ్యాక్ డోర్స్లో చాలామంది స్టూడెంట్స్ డబ్బులు కట్టేసేసి చాలా వరకు మోసపోతున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఇన్వెస్ట్ చేయండి, మనీని స్కిల్స్ నేర్చుకోవడానికి మీద ఇన్వెస్ట్ చేయండి. సో నువ్వు కానీ స్కిల్స్ అనేది నేర్చుకుంటే యూ కెన్ బీ ఎ ఫ్రీలాన్సర్, యూ కెన్ బీ ఎ ట్రైనర్, యూ కెన్ బీ ఎ మెంటర్, యూ కెన్ బీ ఎ జాబ్ హోల్డర్. ఒక్క స్కిల్ నేర్చుకుంటే నువ్వు 4 విధాలుగా నువ్వు సంపాదించుకోవచ్చు. సో నా ఉద్దేశంలో ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ ద మనీ టు లాట్ ఆఫ్ కంపెనీస్, గెయిన్ ద స్కిల్ అండ్ గెట్ ద జాబ్ అండ్ యూ బీ ద స్కిల్డ్ పర్సన్. మిడిల్ క్లాస్ స్టూడెంట్సే మీ టార్గెట్ అని అర్థమైంది. ఓకే, ఇక్కడైతే జాబ్స్ ఇస్తున్నారు, కోర్స్ అవైలబుల్గా ఉన్నాయి. కానీ నాలాంటి అమ్మాయిలకి ఇక్కడే ఉండిపోవాలని ఉండదు, అబ్రాడ్ కూడా వెళ్ళాలని ఉంటుంది. మరి అలాంటి వాళ్ళకి టెక్ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది? అసలు ఆ డ్రీమ్ని నేను ఫుల్ఫిల్ చేసుకునే ఆప్షన్ అనేది ఉందా? ఎస్ అండి, యూ కెన్ గో ది అబ్రాడ్. టెక్యూ దగ్గర మేము కొత్త ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేసాం. ఇట్స్ కెరియర్ IIO ప్రోగ్రామ్. IIO అంటే ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ. మీకు కోర్స్ నేర్చుకున్నాక ఇంటర్న్షిప్తో పాటు ఇంటర్న్షిప్లో వచ్చే స్టైఫండ్తో మీరు అబ్రాడ్ వెళ్ళొచ్చు అంటే
ఇట్స్ ఏ బిగ్ డ్రీమ్ టు ది ఆల్ ద పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్ అనే కాదు, ఆల్ ద స్టూడెంట్స్కి ఏదో ఒకసారి అబ్రాడ్ వెళ్ళాలని ఉంటుంది. అదే కంపెనీ పూర్తిగా ఫ్లైట్ టికెట్స్, అకామిడేషన్ అన్ని కంపెనీయే ఖర్చు పెట్టి మిమ్మల్ని ఏంటి మా ఎక్స్పెండిచర్ అంతా మీరే? ఎస్. సో మీరు విన్నది నిజమే. ఖచ్చితంగా కంపెనీయే ఫ్లైట్ టికెట్స్ ఇస్తుంది, అకామిడేషన్ ఇస్తుంది, అక్కడ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీతో పాటు స్టైఫండ్ కూడా ఇస్తుంది. సో కెరియర్ ఐఏఓ ప్రోగ్రాంలో జాయిన్ అయితే యూ కెన్ గో టు ది అబ్రాడ్ ఫర్ డూయింగ్ ద ఇంటర్న్షిప్ అండ్ యూ కెన్ కమ్ బ్యాక్. వావ్, ఇప్పటి వరకు కార్పొరేట్లో జాబ్ రావడానికే టెక్యూ అనుకున్నాను, బట్ అబ్రాడ్కి వెళ్ళి జాబ్ చేయాలంటే కూడా టెక్యూ ముందుంది అని నాకు అనిపిస్తుంది. ఎస్. సో మీరు మా కోర్సులో ఈ ఐఏఓ కోర్సులో జాయిన్ అయితే పక్కాగా మీరు ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్ చేసుకొని మరీ మీకు తిరిగి వచ్చేంత వరకు మాదే బాధ్యత. ప్లేస్మెంట్ లీడ్ వైష్ణవి మిశ్రా గారు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాము. ఏ కోర్సులు తీసుకోవచ్చు, తీసుకోకూడదు, అండ్ తీసుకుంటే మరి కెరీర్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి అనేది వారి మాటల్లోనే విందాం. హాయ్, హౌ ఆర్ యూ? I'm good, ma'am. So, hi, this is Vaishnavi Mishra. I'm from TechU Innovation Labs. I'm a placements lead here. So, I'm cooperating with multiple companies, IT companies, like startup to MNCs as well, for getting good placements for our students. As far like getting a software trainings is important, same even placements is more important than that. So for that, I am helping students for software like soft skills training, basically resume building, LinkedIn optimization, because these are the basic first step to get them into place in a good opportunities. రైట్. ఏ కోర్సులకి ఎప్పుడు ఫర్ ఎవర్ బూమ్ ఉండేటటువంటి కోర్స్ ఏంటి? అండ్ చాలామంది ఆఫీస్లో జాబ్ చేస్తూ కూడా ఏ గురించి నేర్చుకొని ప్లేస్మెంట్ సొంతం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, హౌస్ వైఫ్లు ఉన్నారు. కానీ కొన్ని పర్టికులర్ ప్రొఫెషనల్ కోర్సులు ఏమేమి ఉన్నాయి నేర్చుకోవాలి అంటే? Sure. So moving forward, data analytics, data science, as we already discussed, it's really good boom because starting packages from our TechU Innovation Labs was placed at 5 LPA for freshers, and also if they are really skilled enough from software backgrounds and really good in data handling things, then in MNC they are going up to 48 LPA to 50 LPA as well for experienced. So our TechU target audience are not only freshers or not only students, they are also working employees who wants to upskill themselves. Basically, skill is a thing which we want to upgrade from ourselves. Yes. So I believe personally, if I'm good in designing, so this is my skill. So students, like moving forward, I suggest them they have to really choose in which they are enjoying. It's not like about packages, to be very honest. If they are really enjoying software tech jobs, they should be very much comfortable working with all IT backgrounds and working with all codings. So for this all, we have like full stack developer related to AI is upgrading nowadays, as we can observe. So yeah, there are multiple various things like data science or full stack developer with AI. Not only this, and coming to the part of work from home, if any ladies like females are opting for that, moving forward as a freelancer, even designer jobs are into IT, like mobile application developer, even like website application. For this, UI UX designer is very much mandatory because if we are scrolling the Zomato, Swiggy, anything, the layouts, buttons, everything will be through UI UX designing. So nowadays everyone is using mobile tabs and it's in smarter way, right? So I believe for work from home, even UI UX designing course is really important. So how much full stack data science is important, as well as even designing is more important into that. రైట్, UI UX, రైట్? Yes, UI UX designing. వేరే కోర్సుల విషయానికి వస్తే కంప్లీట్గా ప్రొఫెషనల్గా కార్పొరేట్లో జాబ్ చేయాలనుకునే స్టూడెంట్స్ ఏ కోర్సులు తీసుకోవాలంటారు? So everything like data science, I mentioned, even this is related to corporate. Even like full stack developer, this is also related to corporate. Cyber security with AI, which is really data encryption. Nowadays so much AIs are developing day by day, so people can grab your data, like people can misuse your data. So for that, even cyber security, this is the new course which is really getting with good packages in the market. So these are the main IT courses where students and working IT professionals can upgrade themselves. రైట్. ఇప్పుడు టెక్లో జాయిన్ అయిన చాలా మంది స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ ఇప్పించాలి అని అంటే కంపెనీస్తో కొలాబరేట్ అయి ఉంటారు కదా, ఏ కంపెనీస్తో? So basically, like our TechU is also collaborated with MNCs and as well as startups. Coming to the part of MNCs, we also placed starting in TCS with 12 LPA to 15 LPA as well. So now recently we placed our students with iDream Media as well, like for UI UX designing and also digital marketing people.
like those people are working as an intern. Moving forward, based on their performance, they will also be converted into full time. So not only IDM Media, we have Credit Mitra and Sita AI Walking Tree. It's located in Kukatpalli, JNTU, as well as we are also collaborating with multiple mid-sized companies or Concurrent Technologies, True ID, so SVK Technologies. So many companies are getting our names, like even TechU is providing placements for our freshers. So when I'm talking about placements, it's not for just providing to the companies. It's related. We are helping the companies to reduce their cost and time. For example, I'm one company and where I want freshers to start one project. So I can take I can take any consultancy and all, but they will charge more. And also it will take some time, deadlines and everything. Yes. So for that now EdTech companies are booming. In that TechU is one of the most recognized company. And recently we were awarded in Delhi. Oh, great. Yes. We were awarded in Delhi as well for best EdTech company. And also our team has literally they build an AI powered LMS, learning management system tool, where we can analyze a student their gap in any skill. If they are not coming to the class, if they are not perfect in anything, AI powered LMS is helping them to multiple times assess themselves and practice themselves. So everything will be analyzed by AI powered LMS. So from attendance till performance, based on their criteria, those people will be shortlisted and they will be for sure getting the jobs according to their performance. రైట్ యాజ్ ఏ ప్లేస్మెంట్ లీడ్గా మీరు చెప్పండి, టెక్కీలో చాలా బ్యాచెస్ స్టూడెంట్స్ ప్లేస్మెంట్ తీసుకుంటూ ఉన్నారు కదా, హైయెస్ట్ ప్యాకేజ్ మీద ఎంత అంటే ఏం చెప్తారు? So yeah, highest package when I talk about it's in between 12 to 18 LP. As I've told you, it's with TCS company, and as well as when starting first package was 5 LPA with Walking Tree and Sita AI company. ఎవ్రీ ఇయర్ ఎన్ని బ్యాచెస్ ప్లేస్మెంట్స్కి వెళ్తూ ఉంటాయి? So moving forward, like now as the season is growing, so approximately 4 to 5 batches will be running, for running fast for the placements. So our course is approximately 3 to 4 months, but it will be, upgraded with the packages and also upgraded with the new projects. Like for example, not only one project will be there. We also launched ISA program, where is income service agreement program, where they have to pay the fees only after getting the jobs. So they will pay the fees only for our AI powered LMS. So this all things we are making students comfortable, not only reading the skills and not only observing the package and getting the jobs. So we are helping them to analyze their skill, where they are capable enough to grab an opportunity. రైట్, మీరు అన్నట్టు ప్రతి బ్యాచ్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే అంతమందికి ప్లేస్మెంట్ రావాలని గ్యారంటీ లేదు. బట్ మీరు ఐఎస్ఏ అనే ఒక ప్రోగ్రామ్ ఇంట్రొడ్యూస్ చేశారు మిడిల్ క్లాస్ స్టూడెంట్స్కి, ఫీ బర్నింగ్ అవ్వకూడదు అని. Yes. ఆఫ్టర్ జాబ్ తర్వాత మీ ఫీని మీరు తీసేసుకుంటారు. We will సో వీళ్ళకి కనుక జాబ్ రాని పిల్లలు ఎవరైనా స్టూడెంట్స్ ఉండిపోతే మరి ఎలా వాళ్ళని ఫుల్ఫిల్ చేస్తారు, ప్లేస్మెంట్ ఎలా ఇప్పిస్తారు? So yeah, so based on, as I've already mentioned, we have an AI powered LMS. They have to be very much skilled enough. So we have not only MNCs where people can get in place, we do have startup and mid level where people are providing unpaid internships. So we suggest them whatever the opportunity they are getting from corporates, please accept that offer, because getting an IT job in the market is very much important, because the packages eventually will grow based on their skills. So we suggest them, even if it is unpaid internship, even if it is freelance projects, even we are helping them to get an internship in our internal companies, like internal group of ABLU group of companies as well. So if based on their internship, based on their skills, we will make sure that they will get placed in very good companies. Yes, what is your future plans? So my future plans, as I've already mentioned, that I started my career in TechU as a recruiter, and then I promoted as a placements lead, and now also I'm coordinating with the companies and collaborating for getting better placements to our students. So yeah, my future goal is of course to become a very good placement manager moving forward. After 5 years, I want to see with good connections and good networks, like if anybody is asking me an opportunity, I should be able to help them on the spot. రైట్, యాజ్ ఏ ప్లేస్మెంట్ లీడ్గా చెప్పండి, టెక్యూని ముందుకు తీసుకెళ్లడంలో మీరేం చేయదలుచుకున్నారు? ఫైనల్గా మా ప్రోగ్రామ్ చూస్తున్న వ్యూవర్స్కి ఏం చెప్తారు? So when you're talking about importance of the placements, see, the skill, as I've already mentioned, everything, how much the skill is important, even the soft skills are more than important than that.
learning skill is okay. IT people can crack the jobs, but first level will be HR. So being a placement, like I am here to train them to soft skills training, LinkedIn optimization, resume building, how to like literally send an email, everything we are providing end-to-end assistance. So just the thing is they have to learn the skill. We are here to help them to get them placed. So yeah, our major role is really important for the students, because nowadays Gen Zs and so many people, as we can observe, they are getting difficulty to crack an IT jobs. So we are here to help them. Just they have to read the skills and they have to attend the interview. Background will be helping them in all soft skills training basically. రైట్ వ్యూవర్స్ తెలుసుకున్నారు కదా, టెక్కీలో మరి జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్కి ప్లేస్మెంట్ ఏ విధంగా సొంతమవుతుంది అనేది. అండ్ టెక్నికల్ నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ కూడా ఈ ఆపర్చునిటీని మిస్ కాకుండా వాళ్ళు యూజ్ చేసుకొని కార్పొరేట్ లైఫ్లో జాబ్ చేయడం అనే డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు అని చెప్తున్నారు. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you, ma'am.